हे राधे वृषभानुभूपतनये हे पूर्णचन्द्रानने हे कान्ते कमनीयकोकिलरवे बृन्दावनाधीश्वरी हे मत्प्राणपरायणे च रसिके हे सर्वयूथेश्वरी मस्वान्तोच्चावरासने विसमुदा मां दीनमानन्दया हे स्वासे यास्यामे कलदौतकान्तिरुचिरे हे कीर्तिदेवी सुते हे गान्धर्वकलानिदेति सुभगे हे सिन्धुकन्यार्चिते हे कृष्णानन पंकजभ्रमरिके दामोदर प्रेयसी मस्वान्तोच्छावरासने विसमुदां मां दीनमानन्दया हे गौराङ्गकिशोरिके सुनयने कृष्णप्रिये राधिके हे वामाक्षि मनोजमानदलने सङ्केतसङ्केतिके हे गोवर्धननाथ चर्चितपदे हे गोपचूडामणे मस्वान्तोच्चावरासने विसमुदा मां दीनमानन्दया हे वृन्दावननागरी गुणयुते काश्मीरमुद्राङ्किते रक्तालक्तकचर्चिताङ्घ्रिकमले हे चारुबिम्बाधरे मुक्ताधाम विभूषिताङ्गलतिके हे नीलसाटीवृते मस्वान्तोच्चावरासने विसमुदा मां दीनमानन्दया हे चन्द्रावळि सेविते सुललिते भद्रारमावन्दिते पद्माचम्पकमालिकानुतपदे तुङ्गभद्राप्रिये हे तन्वङ्गि मृगाक्षि चारुनयने हे रक्तमञ्जीकले मस्वान्तोच्चावरासने विसमुदा मां दीनमानन्दया रक्ताम्भोजचकोरमीननयने हे स्वर्णकुम्भस्तनी फुल्लाम्भोजकरे विलासिनि रमे इन्द्राणि सम्राधिते हे बृन्दावनकुञ्जकेलिचतुरे हे मानलीलाकरे मस्वान्तोच्चावरासने विसमुदा मां दीनमानन्दया हे काञ्च्यादिविभूषितोरुचिरे हे मन्दहास्यानने गोलोकाधिपकामकेलिरसिके हे गोकुले सप्रिये कालिंदी तटकुंजना कुंजवासनिरते हे शुद्धभावप्रिये मस्वान्तोच्चावरासने विसमुदा मां दीनमानन्दया मुक्ताराधितपादपद्मयुगले हे पार्वतीशेश्वरी श्रीमन्नन्दकुमारधनिके नीलालकावृन्मुखे राकापूर्णनवेन्दुसुन्दरमुखे रामानुजानन्दिनी आगच्छ त्वरितं त्वमत्र विपिने मां दीनमानन्दया हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे राधा दामोदरा 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 जय राधे 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 ताई गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल।
శ్రీ ప్రియ ప్రాతకాలీన భక్తులందరికీ ప్రభాత వందనం. శ్రీ నరహరి చక్రవర్తి ఠాకూర్ విరచిత శ్రీ భక్తిరత్నాకరం పంచమ తరంగం శ్రీ రాఘవ పండిత గోస్వామి పాదుల వారు నరోత్తమ శ్రీనివాసాచార్యుల వారికి బ్రజధామ దర్శనాన్ని చేస్తూ ఉన్నారు. వారు అనుగచ్చల్లో శ్రవణేంద్రం ద్వారా ఆ విషయాలన్నీ కూడా మనం శ్రవణం చేస్తూ ఉన్నాం. ఆ విధంగా శ్రీనివాస్ మహాప్రభు గయాధామానికి వెళ్ళారు. పితృకార్యార్థమై ఈశ్వర ప్రపాదుల్ని నుండి మంత్రదీక్షను పొందారు. వచ్చినప్పటి నుంచి కూడాను ఆయనలో చాలా మార్పు వచ్చింది. నదియాలో సంకీర్తన మహోత్సవం గాయించారు. ఆయనతో పాటు నిత్యానంద ప్రభు, అద్వైత ప్రభు, శ్రీనివాసాచార్యుల వారు, గదాధర పండితుల వారు కూడాను నిరంతరం మహాప్రభుతో ఉండి సంకీర్తన మహోత్సవంలో పాల్గొనేవారు. నాలుగు వైపుల నుండి కూడా మహాపురు భక్తులందరూ కూడాను ఆయనకై అవతరించిన వాళ్ళందరూ కూడాను ఆయనతో కలిశారు. రెండు భుజములు ఎత్తి శ్రీమన్ మహాపురువు హరిహరి హరిహరి అనే సంకీర్తన ఆనందంలో నేత్ర దళముల ద్వారా శక్తం చేయించు అంతా కూడా ప్రేమను పంచిపెట్టారు. ఆ చైతన్య మహాప్రభు వారిని చూచి అక్కడున్న వాళ్ళందరూ కూడా చాలా కని విని ఎరగని విధముగా ఆ రూపాన్ని, ఆ నామాన్ని, ఆ సంకీర్తనాన్ని, ఆ ఉద్దండ నృత్యాన్ని చూసి వాళ్ళందరూ కూడాను ప్రేమ విఫులయ్యారు. ఇతడు సామాన్యమైన బ్రాహ్మణుడు కాడు, ఇతడు శాస్త్రంలో వేదంలో చెప్పిన ఈశ్వరుడు అని వాళ్ళందరూ తలంచారు. ఆ విషయాన్ని అథర్వ వేదంలో ముండకోపనిషత్తులో ఒక మాట ఉన్న దానికి ప్రమాణంగా ఆ విషయాన్ని ఇక్కడ చెబుతూ, ఓం యదా పశ్యతే రుక్మవర్ణం కర్తారమీశం పురుషం బ్రహ్మయోనిం తదా విద్వాన్ పుణ్యపాపే విదూయ నిరంజనం పరమం సామ్యముపైతి. సర్వశక్తికి అధీశ్వరుడు, ఈశ్వరుడు, బ్రహ్మకు కూడాను కారణస్వరూపుడు, సువర్ణవర్ణుడు, పురుషోత్తముడు, అయిన భగవంతుని సాధకుడు తన కళ్యాణార్థమై ఆ రూపాన్ని దర్శించేయగలడు. సాధకుడైన వాడికి, భాగ్యవంతుడైన వ్యక్తికి కళ్యాణకారకమైన దివ్యమైన రూపం ఆయనకు దర్శనం అతను పొందగలడు. అతడు విజ్ఞాన సంపన్నుడై అప్పుడు పుణ్యపాప జనిత సర్వవిధ గతుల్ని కూడా దూరం చేసుకున్నవాడై సర్వ ఉపాధి వినిర్ముక్తుడై సమదర్శనుడై వెలసల్లుతాడు అని అథర్వవేదంలో ఒక మాట ఉన్నది. ఆ విషయాన్ని ఇక్కడ వాళ్ళు ఉటంకించారు. విప్ర రూపంలో, బ్రాహ్మణ రూపంలో భగవంతుడు వచ్చారు అని జనులందరూ కూడాను ఆయన చూసి చెప్పుకుంటూ ఉన్నారు. కేహో కహే భక్త రూప మిశ్ర విశ్వంబర్ యుక్త సర్వలక్షణ ఏ సకలే రూపర్. పురంధర మిశ్రుడు, జగన్నాథ మిశ్రుడి యొక్క తనుడైన విశ్వంబరుడు, నిమాయ పండితుడు భక్త రూపాన్ని అంగీకరించిన వాడై సర్వలక్షణ సమన్వితుడై అవతరించారు అంటూ మరికొందరు చెప్పుకుంటూ ఉన్నారు. అథర్వవేదంలో ఉపనిషత్తులో ఒక మాట ఇక్కడ చెప్పడం ఏమిటి అంటే,
బ్రహ్మ విభాగ నిరూపణం అయిన తర్వాత నేను స్వయం భగవాన్ మహావిష్ణువు అవతార స్వరూపుణ్ణి, అద్వైతాల వారి ద్వారా నేను ప్రార్థితుడినై కలి యుగ ప్రథమ సంధ్యలో 400 సంవత్సరాలు 4000 సంవత్సరాలు తర్వాత 4000 సంవత్సరాలు గడిచిన పిదప 5000 సంవత్సరాలు 4000 నుండి 5000 సంవత్సరాల మధ్యలో గోలోకధామం నుండి పృథ్వీలో నేను నవదీప మాయాపుర ధామంలో నేను గంగా తీరంలో అవతరిస్తాను. గౌరవర్ణముతోనూ మహాపురుష లక్షణములతోనూ మిశ్ర పదవి రూపుడైన బ్రాహ్మణ రూపంలోనూ నేను అవతరిస్తాను. అని పూర్వం ఎక్కడో శాస్త్రంలో చెప్పబడింది. ఆ విధంగా మహాభాగవతులు ఉండవలసిన సమస్త సద్గుణ ద్వారా భూషితుడు, వైరాగ్యయుక్తుడు, నిష్కంచనుడు, శుద్ధభక్తి యోగ తత్వజ్ఞుడు, నిజ కృష్ణ ప్రేమానందర సాస్వాదకుడు, తనే కృష్ణుడై ఉండి ఆ ప్రేమని ఆస్వాదించువాడు, సన్యాసి రూపంలో ఉన్నవాడు, భక్త రూపంలో ఉన్నవాడు ఆయన వ్యక్తుల్ని కలియుగంలో ఆరాధన చేస్తారు అంటూ వేరే చోట మనకు అథర్వవేదంలో ఎక్కడో ప్రమాణం మనకు కనబడుతోంది. కేహో కహే ఏ కలి ప్రథమ సంజాయ్ స్వశక్తి ఐక్య గౌర చంద్ర వేదే గాయ్. మరి యొక్క వాళ్ళు అంటున్నారు, కలియుగ ప్రథమ సంధ్యలో ప్రథమ భాగంలోని ప్రథమ సంధ్యలో గౌరచంద్రుడు అవతరిస్తారు అని. వైవస్వత మన్వంతరం గౌరహరి భగవానుడు గౌరవర్ణ రూపుడై నిజ హ్లాదినీ శక్తితో పాటు రాధాకృష్ణ మిళితతరువయ్యాయి కలియుగంలో ప్రథమ సంధ్యలో తన పార్షలతో అవతరించిన వాడై హరే కృష్ణాది నామాలని కీర్తించి అందరినీ ఉద్ధరిస్తాడు. ఇలాగా విభిన్నులందరూ కూడాను మహాపురు యొక్క రూపాన్ని చూచి అందరూ కీర్తిస్తూ ఉన్నారు, చెప్పుకుంటూ ఉన్నారు. కేహో కహే దేకో హేమ అంగో సుచిక్కన్ అహో మరీకి అపూర్వ చందన భూషణ్. మెరిసిపోతూ ఉన్న బంగారపు బొమ్మలా ఉన్నట్ట మహాప్రభు. బంగారం బొమ్మ నుంచి కాంతి వెదలేదు. ఎంత బంగారం ఉన్నప్పుడు కూడాను ఆ బంగారం చీకట్లో ఏమి మెరవదు. అదేదో లైటింగ్లో మెరిస్తే తప్ప కానీ దాని మీద పడి మెరుస్తుంది తప్ప కానీ దానికి సహజంగా దానికి మెరిసే గుణం దానికి లేదు. బంగారానికి అది మెరిసే వస్తువేం కాదు. మెరిసే వస్తువు బంగారం అయ్యి ఉండదు. మెరిసే వస్తువు బంగారం మెరవదు. మెరిసే వస్తువు బంగారం కాదు. బంగారం పచ్చగా ఉంటుంది, దాని నుండేమి కాంతి రాదు, రిఫ్లెక్షన్ ఏం రాదు. దానివల్ల ఏమి గదిలో పెడితే దాని నుండేమి కాంతి వెదజల్లదు. ఆయన చీకట్లో ఏమి పెట్టంగానే అది ఏమి దిగుదగా ఏమి కనపడదు. దిగలు మన ఏమి అనదు. కానీ మహాప్రభు యొక్క శరీరం తప్తకాంచన వర్ణంలో ఉంది. అది కాంతిని ప్రసరింపజేస్తోంది. దాని మీద అపూర్వమైన చందనాన్ని తిలకాన్ని ధరించి ఉన్నాడు ఆయన. సువర్ణ వర్ణో హేమాంగో వరాంగ చందనాంగది అని విష్ణు సహస్రనామంలో మనకు చెప్పబడింది. విష్ణువు యొక్క
అనంతకోటి నామముల్లో సహస్రనామాలు, సహస్రనామాల్లో 4 నామములు ఇక్కడ చెప్పబడ్డాయి. ఇందులో ఏమిటది? సువర్ణవర్ణుడు, హేమాంగుడు, వరాంగుడు, చందనాంగుడు. సువర్ణవర్ణంలో ఉంటాడు, బంగారం హేమాంగం బంగారం వంటి అవయవములు కలిగినాడు, బంగారు విగ్రహంలో ఉంటాడు ఆయన. వరాంగుడు, వర అంటే శ్రేష్టమైన అంగములు కలిగినవాడు, ఆదానులంబిత బుధుడు, సుందరమైన అవయవ సౌష్ఠవం కలిగినవాడు. చందనాంగది, భుజముల యందు అంగదముల యందు చందనం కలిగినవాడు. అంగదములు అంటే భుజములు, భుజముల మీద ఉన్నాయంటే మొహం మీద కూడా ఆటోమేటిక్గా ఉన్నాయని అర్థం. ఆయన దేహమందు గోపిచందనాదులు ఉన్నాయి, లేదు కస్తూరి చందనాదులు ఉన్నాయి. అలాంటి వాడు అని విష్ణు సహస్రనామంలో మనకు శ్లోకం కనపడుతుంది. విష్ణువు ఏ అవతారము కనపడదు మహాప్రభు తప్ప. కానీ మహాప్రభు అవతారం ప్రచ్ఛన్నావతారం. కలియుగంలో భగవంతుడు దర్శనం కాడు. ఎవరో ఏకాంత భక్తులు తప్ప, స్వప్న ద్వారా ఏకాంత భక్తులు తప్ప కానీ ఇతర కృతత్రేత ద్వాపరయుగంలో భగవంతుడు నడయాడినట్టు కలియుగంలో ఆయన కదలడు. కానీ ఆయన మహాప్రూపంలో ఉండి ఇక్కడ చలంత భగవంతుడు మనుష్య రూపాన్ని ధరించి నడుస్తూ ఉన్నారు. జనరల్గా సాధువులు నడుస్తున్న దేవతలుగా చెప్తారు. చలి మహాప్రభు స్వయంగా రాధాకృష్ణ మిళిత అవతార స్వరూపుడు. ఆయన రూపము ఆయతానులంబిత భుజుడు, కమలముల వంటి నయనములు కలిగిన వాడు, నిరంతరము సాత్విక వికారములను పొంది ఉన్నవాడు, నిరంతరము హరికృష్ణ మహామంత్రాన్ని ఉచ్చరించేవాడు, భావావేశంలో నిరంతరం ఉండేవాడు, విలక్షణమైన ప్రకృతి, విలక్షణమైన ఆయన తీరుతెన్నులు కలిగినవాడు మహాప్రభు. ఈ శ్లోకం కేవలం మహాప్రభుకి ప్రమాణ శ్లోకంగా పూర్వం నుండే సహస్రనామంలో భగవంతుని యొక్క నామరూప లీలాదుల్ని చెబుతూ భీష్మాచార్యుల వారు విష్ణు సహస్రనామంలో గతంలో జరిగినవి, జరగబోయేవి అన్నిటినీ కూడా విష్ణు సహస్రంలో ఇంగితంగా చెప్పడం జరిగింది. అన్ని అవతారముల్ని కూడా భీష్మాచార్యుల వారు అందులో గుణగత నామములు, లీలాగత నామములు, అవతారగత నామములు అన్నీ కూడా ఉన్నాయి. కిహో కహి సవారో పురా పరాణ చోరా గోరా ప్రాణ చోరా గోరా ఇహార చరితే త్రిజగతో హైలో భోరా పీతవర్ణ ధరే ప్రశస్తో కలితే శుక్ల రక్త కృష్ణ సచ్చోత్రేత ద్వాపరేతే. ఎవరో మరికొందరు అంటున్నారు ఆయన్ని చూచి, గౌరచంద్రుడు ప్రాణాలను తోడేస్తున్నట్ట, ప్రాణాలని దొంగిలించేస్తున్నట్ట, మనసుని దొంగిలించేస్తూ ఉన్నట్ట. ఆయన్ని చూడకుండా ఉండలేని స్థితి జనులకు కలుగుతోంది. ప్రాణహరణం చేస్తూ ఉన్నట్ట, అంటే ప్రాణములన్నీ కూడాను ఆయన మీద నిలిపేలా చేస్తూ ఉన్నాడు. వాళ్ళ ప్రాణములు వాళ్ళ దగ్గర లేకుండా ప్రాణమంతయు కూడాను ఆయన మీద నిలిపేలా అవుతోంది. అలాంటిది ఆయన యొక్క దేహము, రూపము, గుణము, తీరు తెన్ను కూడా. ఆయన చరిత్రని లోకంలో అంతా కూడాను చూసి ఆశ్చర్య అన్వితులవుతూ ఉన్నారు. కృత త్రేత ద్వాపరయుగంలో శుక్లవర్ణము, రక్తవర్ణము, మరి కృష్ణవర్ణము, కలియుగంలో పీతవర్ణముతో అవతరిస్తాడని శాస్త్రం చెబుతోంది. దశమస్కందం దానికి ప్రమాణం. ఆసన్ వర్ణాస్త్రయో గుహ్య గుహ్య గృహ్ణతో అనుయుగం తను శుక్లరక్తస్తదా పీత ఇదానీం కృష్ణతాంగతః.
గిరిగాచార్య వారు నామకరణం చేస్తూ గోకుల ధామంలో నందమహారాజుతో అంటారు, ఈ విషయం. పూర్వం ఈయన శుక్ల రక్త పీతవర్ణంలో ఉన్నారు, ఇప్పుడు కృష్ణవర్ణాన్ని పొందారు. పీతవర్ణంలో శుక్ల రక్తవర్ణంలో ఉన్నారు, ఇప్పుడు కృష్ణవర్ణాన్ని పొందారు, తర్వాత యుగంలో పీతవర్ణాన్ని పొందుతారు అని ఆ శ్లోకం యొక్క తాత్పర్యం. భారతంలో ముందే చెప్పినది ఆయన పీతవర్ణం. పీతవర్ణం అంటే పీల, బంగారపు రంగులో ఉంటాడు అని. చైతన్య మహాప్రభు ఆయన బంగారపు గౌరవర్ణంలో ఉన్నాడు, గౌరాంగుడు అని పేరు. గౌరవర్ణంతో పుట్టాడు. అందరూ గౌరు అని పిలిచేవారు. స్త్రీలందరూ గౌర అని పిలిచేవారు ముద్దుగా. నిమాయ అని తల్లులు పిలిచేవారు. केहो कहे कृष्णवर्णो इहारो अंतर बाहिरे प्रकाश गौर कांति मनोहर. లోపల కాంతి కృష్ణవర్ణం కలిగిన వాడై బయటికి గౌరకాంతిని పొంది ఉన్నాడు. అంతఃకృష్ణం బహిర్గౌరం. రాధాజీ తన కాంతి ద్వారా కృష్ణుని యొక్క రంగుని మూసేసిందిట. అంటే ఏమిటి? రాధాజీ భావభావితుడై నా కృష్ణుడు అని చెప్పడం. నిత్యానందాద్వైతాది సంగీతే విలసాయి సంకీర్తన యజనేతే హార మిలాయ్. సంకీర్తనం అనే యజ్ఞంలో వీళ్ళందరినీతో కూడి చేశాడు మహాప్రభు. నిత్యానంద అద్వైత అందరితో కూడి కృష్ణమన్నం దిశా కృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయై యజంతి సుమేధసః అని భాగవతం 10వ స్కందం. కలియుగంలో సుబుద్ధివంతులు సర్వదా కృష్ణ అనే నామాన్ని నిరంతరం ఉచ్చరించేవాడు. అంగములు ఉపాంగములు అస్త్రములు పార్షదులతో ఉన్నవాడు. అంగం అంటే ఏమిటి? ఉపాంగం అంటే ఏమిటి? అంగములు అంటే ఎవరు? నిత్యానంద ప్రభు, అద్వైతాల వారు, గదాధర పండితుల వారు, శ్రీవాస పండితులు. ఉపాంగములంటే ఇంకా మిగతా వాళ్ళందరూ కూడాను, రామానందరాయల వారు, స్వరూప దామోదరులు, ఇతర భక్తులందరూ కూడా. వాళ్ళే కాకుండా ఇతర పార్షదులంటే ఇంకా ఎంతోమంది వేల కొలది పార్షదులు ఆయన సిద్ధరూప సనాతనాదులు ఉన్నారు. అస్త్రం ఏమిటి? హరినామం అనేది అస్త్రం, హరినామాస్త్రం. వీళ్ళందరితో పోటీ హరినామం అనే అస్త్రాన్ని తీసుకొని యజ్ఞం చేశాట. అంటే ఏమిటి? వీళ్ళందరితో పాటు ఆయన సంకీర్తన యజ్ఞం చేసేవాడు. భవిష్యత్తులో భాగవతంలో చెప్పడుంది. భవిష్యత్తులో జరిగే విషయాన్ని భాగవతంలో మనకు చెప్పడుంది. ఇలా చేస్తాట. అంగ ఉపాంగ అస్త్ర పార్షదుల ద్వారా అవతరించిన వాడై ఆయన సంకీర్తన యజ్ఞాన్ని చేస్తారు. ఆయన ఎలా ఉంటాడు? పీతవర్ణాన్ని ధరించి ఉంటారు. కృష్ణ సంకీర్తనం అనే యజ్ఞం చేస్తారు. కలియుగ ధర్మం నామయజ్ఞం, నామ సంకీర్తనం. బుద్ధిమంతులైన వారు నామయజ్ఞం ద్వారా భగవంతుని కొలుస్తారు. యజ్ఞములు చాలా ఉండొచ్చు, కానీ కలియుగంలో శ్రేష్టమైనది సంకీర్తన యజ్ఞం. ఈ యజ్ఞానికి ఆహుతి ఏమిటి? నిరంతరము నామాన్ని ఆహుతి చేయడం. అందుకని సప్తజిహ్వగా ప్రభుపాదుల వారు చెప్తారు 7 ఆహుతులు.
ఏం చేస్తూ నిరంతరము కూడాను నామంతో ఉచ్చరణ చేస్తూ ఉంటే హృదయ రూపంలో ఉన్న యజ్ఞగుండము పవిత్రం అవుతూ ఉంటుంది. నిరంతరం ఆహుతి, హరినామ సంకీర్తనం నీ ఆహుతి ఇవ్వడం అంటే నిరంతర సత్వం నీ ఆహుతి. నేతిని ఏ విధంగా యజ్ఞంలో ఆహుతి ఇస్తామో నోటితో నామాన్ని ఉచ్చరించడం ద్వారా అది ఏమవుతోంది, పవిత్ర అవుతూ ఉన్నాడు. 10 మందితో కలిసి చేయడం కాబట్టి, యజ్ఞాన్ని 10 మందితో చేయడం కాబట్టి నామ సంకీర్తనం యజ్ఞమైంది. సంకీర్తనం అంటే 10 మందితో కూడేది కాబట్టి సంకీర్తనం. ఆ సంకీర్తనమే యజ్ఞం. ఒక యజ్ఞాన్ని హోత, ఉద్గాత, బ్రహ్మ, అధర్వు నలుగురు ఉంటారు, ఇంకా వందలాది ఋత్విక్కులు ఉంటారు, యజమాని ఉంటారు, ఇతర పరిచారకులు ఉంటారు, పరిజనులు ఉంటారు, భక్తులు ఉంటారు. దానికి ఒక యజ్ఞ కుండ ఉంటుంది, దానికి ఎన్నో వస్తువులు కావాలి, ఉపకరణములు కావాలి, నెయ్యి మొదలైనవి కావాలి. అలానే మహాప్రభు ప్రకాశింపజేసిన యజ్ఞం ఎంతోమంది భక్తులందరూ కూడా కూడి ఉంటారు. అందరూ తమ యొక్క కర్తాళముల ద్వారా, మృదంగముల ద్వారా, హస్తపాదములు చాలనము చేయడం ద్వారా ఉచ్చైశ్వరంతో నామసంకీర్తనం చేస్తూ నోటి ద్వారా నామాన్ని ఆహుతి చేస్తూ ఉంటారు. నెయ్యి యజ్ఞగుండంలో చేస్తున్నట్టు ఈ నోటితో ఎవరి వాటికి వాళ్ళు యజ్ఞం చేస్తూ ఉంటారు. ఆ యజ్ఞంలో ఎవరో చేస్తూ ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు అంతవరకే. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడాను ఆ యజ్ఞంలో పాల్గొంటారు. ప్రతి ఒక్కరూ తమ నామములతో నామాన్ని ఆహుతి చేస్తూ ఉన్నారు. అంటే ఆహుతి ఎక్కడ చేస్తున్నారు, నామాన్ని తాను తన హృదయం అనే రూపం అగ్నిగుండంలో తాను ఆ నామాన్ని వేస్తూ ఉన్నాడు. యజ్ఞగుండం పవిత్రమైన స్థానంగా ఎలా మారుతుందో అలాగ హృదయం నామోచ్చారణం చేయడం ద్వారా హృదయము, చిత్తము పవిత్రాన్ని పొందుతోంది. 10 మంది కలిసి సంకీర్తన యజ్ఞం చెవుల ద్వారా వింటూ ఉంటారు, నోటి ద్వారా ఉచ్చరించేస్తూ ఉంటారు, పాదముల ద్వారా పాతాళం వరకు ఉన్న జనులందరినీ ఉద్ధరింపజేస్తూ ఉన్నారు. పైకి చూడడం ద్వారా ఆకాశంలో ఉన్న ఊర్ధ్వ లోకంలో ఉన్న వాళ్ళందరినీ తరింపజేస్తూ ఉన్నట్ట భక్తుడు భగవన్నామం చేస్తూ నలుదిశలా తిరుగుతూ నలువైపులా కూడాను దిక్కులు చూస్తూ నలుదిక్కుల్ని కూడా పవిత్రం చేస్తూ ఉన్నాడు. తాను పవిత్రం అవడం కాకుండానే అక్కడున్న వాళ్ళందరినీ కూడాను శ్రవణేంద్రియం ద్వారా వాళ్ళందరూ వినడం ద్వారా వినిపింపచేస్తూ సంకీర్తన చేస్తూ ఉన్నాడు. ఈ సంకీర్తన యజ్ఞంలో అందరూ పోర్ట్ఫోలియో అందరూ యజ్ఞం చేస్తూ ఉన్నారు. కేవలం అక్కడ ఆ నలుగురే హోత, హృద్గాత, అధర్వు, బ్రహ్మయ్య కాకుండా పాల్గొన్న వాళ్ళందరూ కూడాను తమ హృదయాలను పవిత్రం చేసుకుంటూ ఉంటారు. అలాంటి అపూర్వమైన సంకీర్తనం అనే యజ్ఞాన్ని మహాప్రభు ప్రవర్తింపచేశారు, చేస్తారు అని కలియుగంలో మరి నవయోగేంద్ర సంవాదంలో మనకు కనబడుతుంది. ఇది అనాయాసంగా కలియుగంలో ఉన్న వాళ్ళందరూ కూడాను చేయడానికి సాధ్యమైనది. కేహో కహే సకలేరు త్రాతాయై ప్రభు యమను దయాలు ఆరు నహైవే కబు కలియుగ ధర్మ ఏ నామ సంకీర్తన్ అవతరి కైల సుఖే ధర్మ సంస్థాపన్. మరి కొందరు అంటున్నారు సకలేరు త్రాత ఏ ప్రభు, అందరినీ రక్షించేవాడు ఈయన, యమను దయాలు ఆరున్న హైవే కబ్బు, ఇటువంటి దయా పరవశుడు ఇంకో మనకు లోకంలో కనపడరు. మహావదాన్యుడు అని పేరు. దాత అంటే తన దగ్గర ఉన్నది ఇచ్చేవాడు, తన దగ్గర ఉన్నది ఇస్తాడు, అతడు దాత అంటారు. వదాన్యుడు అంటే అడిగిన వాళ్ళందరికీ కూడా ఇచ్చేసేవాడు, తన దగ్గర కూడా లేకుండా ఇచ్చేసేవాడు, తన దగ్గర చూసుకోకుండా ఇచ్చేసేవాడు.
దాత తనదున్న దాంట్లో కొంతవరకే ఇస్తాడు. తన దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే 1,00,000 రూపాయలు 50,000 ఇవ్వచ్చు. 50,000 తను ఖర్చుకుంటాడు. వదాన్యుడైన ఆయన తన దగ్గర ఉన్నదంతా ఇచ్చేస్తాడు. అయితే మహావదాన్యుట్ట ఏది ఇచ్చినట్టు, ఇప్పుడు ఒక వ్యక్తికి నేను 50,000, 1,00,000, కోటి రూపాయలు, కోట్లు ఇచ్చినప్పుడు కూడాను వాడికి చాలదు. ఎందుకంటే వాడు సహజంగా లోభి. ఇంకా పొందాలి అనే ఆలోచన మానవుని పుర్రె అలాంటిది. ఎంతసేపు పోగేసుకుంటుంది ఈ పుర్రె. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని బస్తాలు బియ్యం తిన్నామో మనకే తెలియదు. ఎంతసేపు ఇందులో గొలిపోతూనే ఉన్నది. ఎన్నో కోరికలు అనుభవిస్తూనే ఉన్నది. కానీ ఎక్కడా కూడా తృప్తి అనేది లేదు. ఇది ఆ యొక్క అపూర్ణం అన్నారు. దీన్ని పూరింప చేయలేమని చెబుతుంది భగవద్గీతలో. లోకంలో ఎవరికైనా ఏది ఇచ్చినా, ఎంతవరకు ఇచ్చినా ఇంకా వాడికి తక్కువ, ఇంకా వాడు కావాలి అనుకునే మనస్తత్వం ఉంటుంది లోకంలో. అయితే మహాపురుషుడు ఇచ్చింది ఎలాంటిది అంటే, ఏది పొందినట్లయితే ఈ లోకంలో ఇంకేమీ పొందవలసిన అవసరం లేదు. ఇంకా నాకు ఇది ఉంటే చాలు, ఇంకేమీ నాకు అక్కర్లేదు అని అప్రాకృతమైన ప్రేమని, నామాన్ని దానం చేశారు. మహావదాన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయిత, ఆయన కృష్ణ ప్రేమని ప్రదానం చేశారు. అది ఈ లోకపు వస్తువు కాదు. ఈ లోకంలో ఎవరు ఇవ్వలేరు దాన్ని. ఈ లోకంలో ఎంత ధనవంతుడైన వాడైనప్పుడు, ఎంతటి కోటీశ్వరుడైనప్పుడు కూడాను, ఎవడైనప్పుడు కూడాను మహాప్రేమధనాన్ని ఇవ్వలేడు. కృష్ణాయ కృష్ణ చైతన్య నామనే గౌరత్విషే నమః. అతను కృష్ణుడు, కృష్ణ చైతన్యుడు అనే పేరు కలిగిన వాడు, గౌరవర్ణంలో ఉంటాడు. ఇందులో ఈ యొక్క చిన్న శ్లోకంలో నామం, రూపం, గుణం, లీల 2 అయ్యాయి. ఆయన లీల ఏమిటి? కృష్ణ ప్రేమను ప్రదానం చేయడం. ఆయన నామం కృష్ణ చైతన్య. ఆయన లీల జనులందరినీ కూడా చైతన్యవంతులను చేయడం. ఆయన రూపం గౌరవర్ణంలో ఉంటాడు. ఆయన గుణం ప్రేమ ప్రదానం చేయడం. అదండి. కాబట్టి ఆయనలాంటి దాత ఎవరు లేరు. అందుకనే మహావదాన్యుడు అన్నారు మహాపురుకి. ఇలాంటి దయాలు ఏనాడు చూడలేము, ఎక్కడా చూడలేము, ఎవరూ లేరు. ఏమిటండి ఆ నామాన్ని ఇవ్వడమే? ఎవరు పడితే వాళ్ళు ఇవ్వచ్చు కదండి. నామాన్ని ఇవ్వడం ఏంటండి? ఇప్పుడు ఇవాళ రోజు ఎంతోమంది రోజుకో గురువు పుడుతున్నాడు, ఉన్నాడు కదా. ఏమిటా దాన్ని ఇచ్చేది ఏమిటి మళ్ళీ ప్రత్యేకంగా? పుస్తకాల్లో ఉంది. మేము రామారామ అనుకోలేమా? కృష్ణ అనుకోలేమా? నువ్వు ఏమైనా అనుకోవచ్చు, కానీ దాని ద్వారా ప్రేమని నీకు భగవంతుడే ప్రసాదించాలి. దోషాన్ని ఉండంగా నీకు నామము ప్రేమని ఇవ్వలేదు. నామ అపరాధం చూస్తుంది. కానీ మహాప్రభు అవతరించిన వారై ఆబాల వృద్ధులందరికీ, అనధికారులందరికీ కూడాను నామాన్ని ప్రసాదం చేసి ప్రేమను ప్రసాదించారు. నామం ద్వారా ప్రేమ లభిస్తుందని ఆయన మాత్రమే చెప్పారు.
పూర్వపూర్వ యుగంలో గోపికలు చేశారు, ప్రహ్లాదుడు చేశారు. కృతయుగంలో ప్రహ్లాదుడు చేశాడు భగవన్నామాన్ని. త్రేతాయుగంలో ముళ్ళు ఋషులు వాళ్ళందరూ కూడాను రామనామాన్ని చేశారు. త్రేతాయుగంలో గోపికలు నిరంతరము గోవింద మాధవ దామోదర అని నామాన్ని చేశారు. కానీ మహాప్రభు నామమే సాధనము, నామమే సాధ్యము, నామమే ప్రేమనిస్తుంది అని ప్రాక్టికల్గా చెప్పి నామాన్ని ప్రసాదించారు. ఎంతో శక్తిని దాంట్లో ఉంది అని వారు ప్రాక్టికల్గా చెప్పారు. ఆయన ఉన్న కాలంలో ఆయన చూసిన వాళ్ళందరినీ కూడాను నామ ప్రేమామృతంలో వరదల్లో ముంచేశారు. ఆయన చూస్తే చాలు అప్రయత్నంగా చూసిన వారందరికీ నామం వచ్చేది. నామం రావడమే కాదు, సాత్విక వికారాలను పొంది ప్రేమ విఫులు అయ్యేవారు. అందుకనే ఆయన నామం సంకీర్తన పితామహుడు అని పేరు. కలియుగ ధర్మయే నామ సంకీర్తన్ అవతరి కైలాసుకే ధర్మ సంస్థాపన్. కలియుగంలో అవతరించిన వాడై కలియుగ ధర్మం భగవన్నామ సంకీర్తనం దాన్ని స్థాపనం చేశారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సజ్జుల్ని రక్షించడం గురించి, దుర్జుల్ని తునుమాడడం గురించి, యుగధర్మాన్ని సంస్థాపన నిమిత్తమై నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తాను అన్నారు. యుగధర్మం కలియుగ ధర్మం సంస్థాపించడానికి కృష్ణుడే కృష్ణ చైతన్యుడే వచ్చి నామ సంకీర్తనం ప్రవర్తింపజేశారు. కేహో కహే కి కహివో ప్రభురో విలాస్ కలియుగ ధన్యో కైలో కొరియా సన్యాస్. ఏమని తెలిపేది మహాప్రభు విలాసం. కలియుగాన్ని ధన్యం చేశారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించి. సన్యాసకృత్యమ శాంతో నిష్ఠా శాంతిపరాయణ మహాభారతంలో విష్ణు సహస్రనామంలో ఉంది. ఆయన సన్యాసాన్ని రూపంలో ఉంటాడు. కృష్ణతత్వాన్ని ఆకలింపు చేసుకున్నవాడు. కృష్ణుని అంటే ఇతర విషయముల యందు అనాసక్తుడు. నిరంతరం కృష్ణనామ కీర్తనం చేస్తూ దృఢ నిష్ఠుడు. కీర్తన చేయడంలో భక్తి విరోధుల్ని దమనం చేయవాడు. అని భాగవతం చెబుతోంది, మహాభారతం చెబుతోంది. సన్యాసాన్ని స్వీకరించిన వాడు శాంతుడు, నిష్ఠుడు, శాంతి పరాయణుడు. జీవులందరినీ యుద్ధం జరిగే ఈ రకమైన హస్త్రశస్త్రాలను ధరింపచేయలేదు. తనని వధించడానికి, తనని చంపడానికి వచ్చినప్పుడు కూడాను తను దూషించిన వాళ్ళందరినీ కూడాను ప్రేమను ప్రసాదించాడు. కేవలం మనుషులకి మాత్రమే కాదు, ఆయన చూచిన క్రూర జంతువులు కూడాను 2 కాళ్ళు పైకెత్తి 2 చేతులు పైకెత్తి మనుషులు ఏ విధంగా అంటారు అలా నామాన్ని అన్నట. సదాసత్యం బిజాత్వాన్ని వాడి మర్చిపోయాయట. హింసా స్వభావాన్ని మర్చిపోయాయి. సర్వజంతువులు కలిసిమెలిసి ఆయన వెనకాల నృత్యం చేస్తూ ఉంటాయి. మహాప్రభు సర్వజీవులకి ప్రేమని ప్రసాదించాడు. వాటి కాళీ గుర్తులన్నీ కూడాను జార్ఖండ్ మార్గంలో
ఇప్పుడు కూడా చూడొచ్చు. ఆయన ప్రేమలో వెళ్తూ ఉంటే ఆ స్థానములన్నీ కూడా ఆయన కొండల మీద మించి పర్వతాల మీద వెళుతూ ఉన్నప్పుడు ఆయన చరణ చిహ్నాలన్నీ పడ్డాయి, వాటి గుర్తులన్నీ పడ్డాయి అని మహాత్ములు చెబుతూ ఉంటారు. केहो कहे कलिते जीवेरो भाग्यो अति కొరియా సన్యాసో ప్రభు నసే దుర్మతి. జీవులు భాగ్యవంతులు. సన్యాసాన్ని అనుసరించి మహాప్రభు జీవుల దుర్గతిని పోగొట్టారు. అహమేవ క్వచిత్ బ్రహ్మన్ సన్యాసాశ్రమాశ్రితః హరిభక్తిం గ్రాహయామి కలౌ పాపహతాన్ నరాన్. ఏదో ఒక ఉపపురాణంలో ఉన్న వాక్యం ఇది. హే బ్రహ్మన్, నేను సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన వాడినై కలియుగంలో పాపనివిష్టులైన జనులందరినీ కూడాను హరిభక్తి పరాయణ చేస్తాను. కేహో కహే హరినా మహామంత్రదానే జీవేరు దారుణ దుఃఖ ఖండయాపనే. హరినామ మహామంత్రముని ప్రసాదించడం ద్వారా జీవుల దారుణమైన దుఃఖము తొలగిపోతుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కేహో కహే హరి కృష్ణ రామ నామాక్షర్ ప్రసవే అద్భుతార్థో స్వాదే విజ్ఞవర్. మరి కొందరు అంటున్నారు హరి కృష్ణ రామ అనే 3 నామములు కూడాను అద్భుతమైన అర్థాన్ని ప్రసవిస్తూ ఉన్నాయి. విజ్ఞులందరూ కూడా దాన్ని ఆస్వాదం చేస్తూ ఉన్నారు. గోపాలగురు గోస్వామి ప్రభువు వారు ఈ హరే కృష్ణ మహామంత్రంలో ఉన్న మాధుర్యాన్ని తెలియపరుస్తూ విజ్ఞాప్య భగవత్తత్వం చద్ఘనానంద విగ్రహం హరత్య విద్యాం తత్కార్యమతో హరిరితి స్మృత హరతి శ్రీకృష్ణ మనః ప్రహ్లాద స్వరూపిణి అతో హరే చన్యేన్యైవ శ్రీరాధా పరికీర్తిత. ఆనందైక సుఖస్వామి శ్యామ కమలలోచన గోకులానందనో నందనందన కృష్ణ ఈర్యతే. వైదగ్ధీసార సర్వస్వం మూర్తిలీలా విదైవతం రాధికాం రసయన్ నిత్యం రామ ఇత్యవిధీయతే. భగవత్తత్వము నిత్య చిదానంద విగ్రహ విశిష్టమైనది. చిత్తు ఆనంద విగ్రహపూర్ణమైందిట భగవంతుని యొక్క తత్వం. దీన్ని తెలియపరిచి జీవుల యొక్క అవిద్యని అజ్ఞానాన్ని పాపాదుల్ని హరింపజేస్తుంది. కాబట్టి హరి అనే నామం. హరి అనే నామాన్ని హరే కృష్ణలో అది సంబోధనాత్మక నామములు. హరి సంబోధన చేసే పిలిచేటప్పుడు హరే అయింది. అంటే తెలుగులో మనం చెప్పుకోవాలంటే ఓ హరి అని పిలవడం, ఒరే అబ్బాయి అన్నట్టు ఓ అని చెప్పడం. సంస్కృతంలో హరే ఆ మాటకే అర్థం ఓ హరి అని అర్థం. మనం నామాన్ని చేస్తూ ఉన్నప్పుడు నామము హరి అని నామమే, కానీ మనం ఆయన పిలుస్తున్నాం అన్నమాట. హరే కృష్ణ. మరి కృష్ణలో కృష్ణే ఉండలేదు కదా, కృష్ణ శబ్దానికి రాదు. కృష్ణ శబ్దానికి కృష్ణే ఉండదు, రామశబ్దానికి రామే ఉండదు. హరి అనే శబ్దానికి హరే వస్తుంది, అది ఇకారం. అది కృష్ణ అనేది అకార పుంలింగ నామం. ఇకార స్త్రీలింగం హరి అన్నది.
కాబట్టి దీని హరే అని వస్తుంది సంబోధనలో. హరే కృష్ణ, మళ్ళా హరే కృష్ణ 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 హరే హరే. ఓ హరి, ఓ కృష్ణ, ఓ కృష్ణ. సంబోధన కూడా కృష్ణ అనే వస్తుంది. అక్కడ 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 యత్వం ఉండదు. హరే రామ, రామ అన్నప్పుడు కూడాను అది అకార పుల్లింగం, యత్వం ఉండదు. హరే రామ 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 హరే హరే. పూర్తి 16 నామములు కూడాను అని పిలిచే నామములే, పిలవడమే. ఆ పిలవడం కాబట్టే మనం దానికి ఉచ్చస్వరంతో కీర్తన చేస్తూ ఉంటాం, జపమాలతో పిలుస్తూ ఉన్నాం. జపమాల పట్టుకొని మనం పిలుస్తూ ఉన్నాం. పిలుపు అనేది ఇక్కడ ముఖ్యం. జపమాలతో పట్టుకొని పిలవడం ఒక సంఖ్యాపూర్వకంగా పిలవడం అంటే ఏంటి, ఒక నిష్ట గురించి చేయడం. అది నీకు లోపల పిలుపు అనేది ప్రధానంగా ఉండాలి, అది ప్రాణమై ఉండాలి. నువ్వు నామం చేస్తున్నప్పుడు నీ పిలుపులో ఒక మాధుర్యము, నీ పిలుపులో ఒక ఆర్తనాదము, వ్యాకులత్వము, పరితాపము, ప్రతిపించడము, నామం ఎందు విశ్వాసము, అపరాధం లేకుండా చూచుకొనడము. నామాన్ని చేస్తూ ఉంటాం, సాధు అపరాధం. ఎవరైతే నామహత్యాన్ని చెబుతూ ఉంటారో, నామాన్ని ప్రసాదించారో, నీకు జ్ఞానాన్ని గరిపిస్తూ ఉన్నారో, వాళ్ళ పట్ల అశ్రద్ధ లేకపోతే అవమానపరచడము, అవజ్ఞపరచడము, ఉచ్చకంఠంతో మాట్లాడడము, లోపల అన్యమైన భావాన్ని మనసులో ఉంచుకోవడము, ఇవన్నీ కూడా నువ్వు లోపల కనుక ఆ భావాలు కనుక ఉండి ఎంత నామం చేసినప్పుడు నీకైతే ప్రేమ అయితే కలగదు, నామం నీకు ఫలితాన్ని ఇవ్వదు. అది అపరాధాన్ని చూస్తూ ఉంటుంది, అపేక్షిస్తూ ఉంటుంది. వీడు దుర్బుద్ధి కలిగి నాతో నామం చేస్తున్నాడని అది ఇట్టే పట్టేసుకుంటుంది. నామమే నామి కదా. పూర్తి సరళమైన భావంతో, నిష్కపటమైన హృదయంతో, ఇతరమైన లక్షణాలన్నీ కూడా తృణాదపి సునీచేనా తరోరవి శేషునా మానినా మానదేనా అని మహాపురుషు చెప్పిన ఆ లక్షణాలన్నీ ఆ ఉచ్చరించే వ్యక్తి యందు సంపూర్ణంగా ఉండాలి. నేను నామం చేస్తున్నాను, జపం చేస్తున్నాను, ఓకే, క్వాలిటీస్ లేకపోతే కుదరదు. క్వాలిటీస్తో పాటు ఈ వివసత్వము, వ్యాకులత్వము, పరితాపము పొందాలనే దానికి కృష్ణుడే నాకు ప్రాప్తము, కృష్ణుడు పొందాలి అంటే నేను ఎవరి పట్ల అపరాధం చేయకూడదు, కృష్ణుడు బాధపడతాడు, అందరికీ కృష్ణమైన ప్రియులు, మమే వాంసో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు. జీవులందరినీ నేను సృష్టించాను, నా అంశం, నాకు ప్రియమైన వారు. ఏ జీవుడి పట్ల కూడా నేను వాళ్ళు నా పట్ల చేసినప్పుడు కూడాను నేను వాళ్ళ పట్ల చేయడానికి వీల్లేదు. భగవంతుడిని బాధ పెట్టను నేను. ఆనుకూల్యస సంకల్ప, భగవంతుడికి అనుకూల విధంగానే నేను చేస్తాను, భగవంతుడు బాధపడే విధంగా నేను నడవను. భగవంతుడు ప్రతికూలమైన వాటిని, భగవంతుడు ఇది వద్దు అన్నాడు అది నేను చేయను. భగవంతుని బాధపెట్టే ఏ పని నేను చెయ్యను, ఏ భావమును కలిగి ఉండను, ఏ విధమైన నడవడిక కలిగి ఉండను, ఏ విధమైన ప్రవర్తన కలిగి ఉండను, మనోవాక్యం ద్వారా నేను ఏ విధంగానూ కూడా నేను ఉండను. ఇవన్నీ కూడాను ఎంత గొప్పగా మనలో ఉంటాయో, ఒక్క నామం చేసినప్పుడు కూడాను అది అది సత్సానామం అవుతుంది. అంటే అది కరెక్ట్ అయిన ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. రోజంతా మాల తిప్పుతూ ఉన్నప్పటికీ మనము మన బుద్ధుల్లో, భావాల్లో, గుణాల్లో మార్పు రానట్లయితే నామం ఎంత చేసినప్పుడు కూడాను అది ఫలితాన్ని ఇవ్వదు. అది నిరంతరము కూడాను దోషాన్నే చూస్తూ ఉంటుంది. మహాత్ములు కృపామయులు నామం ఇచ్చారు అని, కానీ నామం మటుకు అంత తేలిగ్గా వదిలిపెట్టదు. నామాపరాధం ఉంది,
నామాపరాధం ఉంటే భగవంతుడు కూడా దర్శనం కాడు. నామం ఎంత గొప్పదంటే నిష్కడంగా ఒక్కసారి ఆర్తితో కృష్ణాన్ని పిలిస్తే చాలు నీ అపరాధాలను ఏమీ చూడడం. అయితే నువ్వు నిష్కపటత్వం అవసరం. నువ్వు ఆవిష్కరించుకోవాలి, నీ హృదయం ఎలాంటిది అని నువ్వు చెప్పుకోవాలి. నువ్వు దాన్ని భగవంతుడి ముందు నువ్వు ఏకరవ పెట్టాలి. నాకుగా నేను చాలా దూషణుని నిరసించుని మనకు దాని అంటారు ఈ గ్రంథాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. ఏంటది? మనం రోజు పూజ చేస్తూ ఉంటాం. తప్పక దీక్షిత లేని వ్యక్తులు తప్పక పూజ చేయాలి. పూజ చేయాలి అనేది దీక్షామంతుని పుచ్చుకోవడానికే ఆయన్ని సేవించడం గురించి. అందులో ప్రాథమికమైంది ఆయన్ని పూజ, అర్చన. అంతలో చివరి ఒక మాట మనకు కనబడుతుంది. ఏం కనబడుతుంది? అపరాధ పంచకం అనేది కనబడుతూ ఉంటుంది. మరి అదంతా కూడాను మరి చదివి వినిపించాలి ఆయనకి. అంటే చదివి వినిపించడం అంటే ఆయన నువ్వు ఒప్పుకోవాలన్నమాట. మత్సమో నాస్తి పాపాత్మ నాపరాధీ చ కశ్చన పరిహారే లజ్జామి బ్రువే పురుషోత్తమ. నాలాంటి అపరాధి భూమి మీద ఉండడు. సిగ్గు లజ్జ విడిచేసి నేను విచరిస్తున్నాను. నేను నీ పాదముల మీద పడ్డాను. భూమి మీద పెట్టినవాడు భూమి ఆధారం. నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నాను. నేను దోషిని, అపరాధిని. రాధే బృందావనాదీశే కరుణా అమృతవాహిని కృపయా నిజపాదాబ్జదాస్యం మహ్యం ప్రదీయతాం. సంసార సాగరాన్నాద పుత్రమిత్ర గృహాంగనాథ్ గోప్తారో మే భువనే గతిర్మమ అంటూ మనం సంసార సాగరంలో మునిగిపోతూ ఉన్నాను, నన్ను ఉద్ధరించు. నువ్వు ప్రార్థించాలి. ఇవన్నీ నువ్వు ఆయన దగ్గర చెప్పుకోవాలి. ఆయనకు అన్నీ తెలుసు అంటే నువ్వు చెప్పుకోవాలి. నువ్వు అడగలేవా నోరుతో? నేను ఇలాంటి వాడిని, నేను ఇలాగా అని సంగతి ఆయన దగ్గర ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు? నువ్వు ఆయన దగ్గర కూడా ఒప్పుకోలేకపోతున్నావు అన్నమాట. సరే, జనాలు ఎదురుగుండా అయితే నువ్వు నీ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తావు. మంచి వాళ్ళని నిలిపించుకోవాలి జనాల దగ్గర. నువ్వు ఆ నాటకం ఆయన దగ్గర కుదరదు కదా. ఆయన దగ్గర నీ ఆవిష్కరించు, నీ హృదయాన్ని ఆవిష్కరించు. ఓహం మమాసత్కించ, నాకున్నదంతా కూడా నీకు సమర్పిస్తున్నాను. ఇవన్నీ మనకు ఆ పూజా మందిరం చివర చెప్తారు. అవన్నీ కూడాను మనందరం ఇవాళ 25 సంవత్సరాలు అయిపోయిందిగా. ఇంకా మనకి పూజతో పనే ఉంది. హరినామాలు ఒకటే అవి పట్టుకుంటే చాలు పొద్దునుంచి. ఇప్పుడు ఒక ఫోన్ ఒకటి వచ్చింది, శ్రవణం కీర్తనం చేయమన్నారుగా. మేము కీర్తనం అనే పోర్ట్ఫోలియో తీసుకుంటాం. మేము నిరంతరం చెబుతూ ఉంటాం, జనాలు వింటూ ఉంటారు. వినేవాళ్ళు ఏమో మాకు తెలియదు కదా అని వింటూ ఉంటారు, చెప్పేవాడేమో నాకు తెలిసింది కదా అని చెబుతూ ఉంటాడు నాకులాగా. ఇంకా సొంతంగా ఏకాంతంగా కూర్చొని హరినామం చేద్దాం, భజన చేసుకుందాం, అది లేదు. భగవంతుని అర్చన చేద్దాం, ఇవన్నీ ప్రార్థన చేద్దాం, ఇవన్నీ ఒక పద్ధతి, ఒక ట్రెడిషన్ ఒకటి ఉంది, ఒక విధానం ఒకటి ఉంది. సాధకావస్థలో ఉన్నాం, ఇది అవసరం. దానికే ప్రయత్నపరులు అవ్వాలి. పువ్వులు, తులసి మొదలైన వాటి ద్వారా. వాటికి అన్నిటికీ ఏర్పాట్లు, తినడానికి అన్ని కూరలు తెచ్చుకోవట్లేదా? అలానే వాటికి కూడా ఏర్పాట్లు చేసుకోవాలి నువ్వు భక్తుడు అయినట్లయితే. అమర్యాద క్షుద్ర చలమతి అసూయ ప్రసోభూ కృతజ్ఞ దుర్మాని
స్మరపరవశ రక్షణపర నృశంస పాపిష్ట కథం అహమితో దుఃఖజలదే ఉత్తీర్ణస్తో పరిచయం చరణయో. నేను మర్యాదహీనుడను, క్షుద్రుడను, చంచలమైన మనసు కలిగిన వాడిని, అసూయాగ్రస్తుడను, కృతఘ్నుడను, దుర్మానుడను, దుర్భిమానం కలిగిన వాడిని, కామపరవశుడను, రక్షణపరుడను, పరాధీనుడను, క్రూరుడను, పాపిష్టుడను. నేను ఈ దుఃఖ సముద్రం నుండి ఎలా నేను దాటగలనో నాకు తెలియట్లేదు. కేవలం నీ చరణముల్ని ఆశ్రయించాను. ఈ విధంగా మనం ఆయన దగ్గర ప్రార్థించాల్సిన అవసరం ఉంది మనకి. కేవలం ఆయన నామాన్ని, స్తోత్రాల్ని చేయడమే ప్రార్థన కాదండి. ప్రాథమికులైన వ్యక్తులకు ప్రార్థన వేరు. లాలస కలిగిన తర్వాత చేసే ప్రార్థన వేరు. అవన్నీ వినేయడమును ఇవన్నీ వదిలేసి అది చేయడం కుదరదు. ఉట్టికక్కడనే నేను స్వర్గానికి వెళ్ళిందని ఎలా కుదురుద్ది? హరికృష్ణ మహామంత్రం చేస్తూ రఘునాథ్ దాస్ గోస్వామి చింతించిందో, రాధారాణి చింతించిందో నామాన్ని నువ్వు చేయకూడదు, అర్థాన్ని నువ్వు తీసుకోకూడదు. సాధకావస్థలో నీకే అర్థం అవసరమో, నీ భజనకు ఏదో ఉపయోగమో అదే స్వీకరించాలి. పుస్తకంలో ఉన్నాయి, రాశారు కదా, చెప్పారు కదా అని నేను అలా ఆలోచిస్తాను. నా రవికెత్తికెళ్ళు ఇలాగా అర్థాలను తీసి చేసుకున్న అపరాధమే తప్ప కానీ మనకేం కలగదు. నేను అపరాధిని, వేల కొలది అపరాధంతో కూడి ఉన్నాను, భీషమైన సముద్రంలో పడి ఉన్నాను, గతిహీనుడను, శరణాగతుడను, నీ దాస్యం ప్రసాదించు. ఇవన్నీ ప్రార్థన మనం చేయవలసిన అవసరం ఉంది మనకి. ఈ విధంగా పేజ్ అక్కడ పోయేది. హరి పాపాదుల్ని హరణం చేసేవాడు కాబట్టి హరి అని పేరు వచ్చింది. কৃষ্ণ হাদিনী শক্তি রূপা যিনি শ্রীকৃষ্ণের চিত্ত হরণ করেন। হরা రాధాజీ కృష్ణ యొక్క చిత్తాన్ని హరిస్తుంది కాబట్టి ఆవిడకి హరా అదే హరే అయింది సంబోధనలో. అక్కడ 8 హరే నామములు ఉన్నాయి. 8 అర్థములు వేరు, అన్నీ హరేగానే కనబడుతూ ఉన్నాయి. హరే కృష్ణ 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 హరే హరే, అక్కడికి 4, కింద 4. మిగతావి కృష్ణ కృష్ణ అనేవి 4, ఇక్కడ 4, మొత్తం 16 నామాలు. హరే అన్నది పదం 4, మొత్తం 8 నామములు, 8 నాయికలు.
రాధాజీ యొక్క 8 భావాలు. 8 అవస్థల్లో ఉన్నప్పుడు రాధాజీని ఎలా కృష్ణుడు పలకరించాడు అన్నది అది లోతైన విషయం. ఇవన్నీ కూడాను మన సాధకులకి ప్రస్తుతం అక్కర్లేదు, తెలుసుకొని పెట్టుకున్నాం కదా. మనం చేసేది కేవలము సాధకావస్థలో సరళమైన అర్థాన్ని స్వీకరించి నామం చేయాలి. నామం చేస్తూ ఉంటే అవన్నీ స్ఫురిస్తాయి. ఇప్పుడు మనకు ఏదో అర్థం తెలుసుకుంటాం అంతే తప్ప కానీ అవేమీ హృదయంగమం కావు. తెలుసుకుంటాం తప్ప కానీ అలా చింతన చేసే అధికారం మనకైతే ఉండదు. అది అలా చేసేది కాదు, ఏదో బట్టి అలా అనుకునేది కాదు. ఆనందరసమయ రసమునకి అధీశ్వరుడు, శ్యామవన్నుడు, కమలలోచనుడు, గోకులానందుడు, నందనందుడు కృష్ణ అనే నామంతో పిలువబడుతూ ఉన్నాడు. అతడు సకల రసమునకి కూడాను అధీశ్వరుడు, సమర్థ మూర్తిలీలకు కూడాను మూలీభూతుడు, రాధికతో రమించేవాడు, స్వయం రూపుడు, రాముడు అనే మరి పేరుతో పిలువబడుతూ ఉన్నాడు. హరే కృష్ణ మంత్రంలో ఈ చెప్పబడిన నామములన్నీ కూడాను ఇది యుగళనామం అని పేరు. రామ శబ్దం ఉంది కాబట్టి సీతారాముల్లో రామచంద్రమూర్తి కాదు ఇక్కడ. ఆ ఉద్దేశంతో ఇక్కడ చెప్పలే. ఒకే మంత్రంలో ఇద్దరు అధిదేవతలు ఉండరు కాబట్టి ఇదంతా కూడా నామము యుగళనామం పేరు రాధాకృష్ణుని తప్ప కానీ వేరే ఎవరు ఇందులో ఉండరు. మరి ఒకళ్ళే అంటారన్నారు కదండి, రాధాకృష్ణుడు ఇరువురికి ఇస్తున్నారంటే రాధాకృష్ణుడు ఒకే తనువు, ఒకరే. వాళ్ళు యుగళములా కనబడుతూ ఉన్నప్పుడు కూడాను వాళ్ళు ఒకటే. ఏ రూపో నానా కథా కహి సర్వజన్ శ్రీ చైతన్య పదే కైలో ఆత్మసమర్పన్ సన్యాసిరో శిరోమణి ప్రభు గౌరరాయ్ అద్వైత భవనే ఆచే ఆనంద గోసాయి నవద్వీపో హైతే జే ఆయన శాంతిపురే సదా సమ్మనోహిత కైలు వివిధ ప్రకారే. విధంగా ఆయన్ని ఎవరు చూశారో అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆయన దర్శించారు. చివరికి వాళ్ళ ఆత్మసమర్పణం చేశారు ఆయన పట్ల, ఆయన యందు. ఆ విధంగా సన్యాసి శిరోమణి అయిన అద్వైతాచార్యుల వారు మన గౌరచంద్రుడు అద్వైత భవనంలో ఆనందంగా సంకీర్తనతో ఓలాడుతూ ఉన్నారు. నవద్వీపం నుండి ఎవరైతే అద్వైత భవనానికి శాంతిపురంకి వచ్చారో వాళ్ళందరూ కూడా ఆ సంకీర్తనలో పాల్గొంటూ ఉండేవారు. సచి మాయేరు ప్రబోధియ నానామతే తారు పద పుద్బులీలయ్య మాతాతే సచి ఠాకూరాణి స్నేహే విఫల హోయిలా నీలాచల స్థితి హాయ్ చే ఆజ్ఞా దిలా. అదండి, సన్యాసాశ్రమం స్వీకరించిన తర్వాత అద్వైతాల వారింటికి వెళ్ళారు. ఇంటికి రాకూడదు కదా, సత్యమాత కూడా వచ్చింది అక్కడికి ఆయన చూడడానికి. పూర్వం అద్వైతాల వారు నా పిల్లవాడిని పాడు చేస్తున్నాడు, నాకు కాకుండా చేస్తున్నాడని పాపం సత్యమాత తెలిసింది. సహజంగా ఏ తల్లైనా అలా అనుకుంటుంది, అయితే ఆమె అపరాధి కాదు. కానీ ఆమెను కూడాను నువ్వు అద్వైతాల వారి పాదుల్ని స్వీకరించి అపరాధం క్షమించమని కోరమన్నాడు సత్యమాత. ఎందుకంటే వైష్ణవాపరాధం గొప్పది అని చెప్పడానికి మహాపురు ఆ లీల చూపిస్తూ ఉన్నారు. సత్యమాత ఏమీ అపరాధి కాదు, ఆమె ఏమీ సాధారణ స్త్రీ కాదు. సత్యమాత పుత్రుడిని చూచి
నీలాచలంలో ఉండమని ఆజ్ఞాపిస్తుంది. మాయేరు ఆజ్ఞతే ప్రభు కొరిల గమన్ కేవన్య హైల భక్తగన్ కపట సన్యాసి వేసే భ్రమి సర్వదేశ్ మధుర మండలయాసి కొరిలా ప్రవేశ్. తల్లి ఆజ్ఞతో ఆయన బయలుదేరి పురీధామానికి వస్తారు. కపట సన్యాసి వేషంలో సర్వత్రా కూడా పరిభ్రమిస్తారు. అలానే మధురా మండలానికి కూడా వెళ్ళడం జరిగింది. మధురారు సానుడియాభి ప్రేకొరి సంగే భక్త వేసే బ్రజేతి భ్రమయ మహారంగే. మధురలో ఒక సానుడియా విప్ర అంటే విశ్వబ్రహ్మణుడు అనమాట, కంసాలి. తప్పుడు ఆయన ముద్ర అంతా కూడా పరిభ్రమిస్తారు. భక్త్యావేశే వ్రజేతే భ్రమయ మహారంగే యత జే లీలా పూర్వే కొరే ఆపనే. భక్త్యావేశంతో భక్తి ఆవేశంతో వ్రతమంతా కూడా పరిభ్రమిస్తారు. ఏ లీలలో కృష్ణుడిగా తాను లీల చేశాడో ఇప్పుడు మహాప్రభు రూపంలో ఆ లీలను ఆస్వాదిస్తూ ఆ స్థానాన్నంతా తాను పరిభ్రమించారు. యథా జే లీలా పూర్వే కొరే ఆపనే అజ్ఞాతే రూప్రాయిత జిజ్ఞాసే సర్వదనే. తను ఏ లీలను ఎక్కడైతే చేశారో అదేమి తెలియనట్లు అందరినీ అడుగుతూ కృష్ణుడు ఇక్కడ ఈ లీల చేశాడు ఎక్కడ, ఇక్కడ ఈ లీల చేశాడు ఎక్కడ అని అడుగుతున్నారట. అన్యముఖే సునితే ఉల్లాసు అతిశై హేనో కౌతికే మొత్త సుచీరనంతనై. వాళ్ళందరూ ఆ లీలను చెబుతూ ఉంటే ఆయన చెవులతో వింటూ ఆనందపడుతూ ఉన్నాడు. వాళ్ళందరూ ఆ లీలా మహత్యాన్ని చెబుతూ ఉంటే తాను దర్శించిన దాన్ని, తను తెలిసిన దానికంటే కూడాను ఆ వ్రతవాసుల నోటితమ్మటి వింటూ ఆ లీలన్ని ఆయన శ్రవణం చేస్తూ ఎక్కువ ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు. అందుకని అడుగుతూ ఉన్నట్టు ఆయన. తల్లి బిడ్డడికి నేర్పిస్తూ పిల్లవాడు పలుకుతూ ఉంటే చాలా ఆనందపడుతూ ఉంటుంది, తాను పలకడం కంటే కూడా. కృష్ణుడు లీల చేశాడు, కానీ భక్తులు ఆ పరస్పరం కూడాను బహుంజరక లీలని చర్చించుకుంటుంటే మచ్చత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం గదయంతి నిత్యం తుష్యంతి చ రమంతి చ. నా భక్తులు నా కథలను వింటూ ఆనందంలో రమణం చేస్తూ మునిగి ఉంటారు. అలాంటి భక్తులను చూసి ఆయన ఆనందపడుతూ ఉంటాడు. ఈ లోకంలో ఒక వ్యక్తి తన గొప్పతనం చెప్పకుండా తన గొప్పతనం ఇరువురు మాట్లాడుకుంటుంటే చాలా ఆనందపడతాడు. తన గొప్పతనాన్ని, తన విషయాన్ని తాను చెప్పుకోవడం కంటే కూడా తెలిసినప్పటికీ ఎవరైనా తన గొప్పతనాన్ని చెప్పుకుంటున్నప్పుడు అది ఇంకా ఆనందం కలుగుతూ ఉంటుంది. అది మహాప్రభు రాధాకృష్ణ యొక్క లీలన్నీ వాళ్ళందరూ కూడా పరస్పరం చెబుతూ ఉన్నప్పుడు మహాప్రభు ఏమి తెలియని వాళ్ళలాగా విని ఆనందపడుతూ ఉన్నారు. క్రమే ఉపవన వన భ్రమణ కొరియా ఎలేను బృందావనే ముదిరాహయ్యా. వనాలు ఉపవనాలు అన్నీ భ్రమణం చేసి, కేవలం 12 వనాలు లేవు, ఉపవనాలు ఉన్నాయి, ఇంకేవో చాలా వనాలు ఉన్నాయి, 49 వనాలు ఉన్నాయి. కొన్ని లుప్తమైపోయాయి, కొన్ని గుప్తమైపోయాయి. అన్నింటినీ కూడా ప్రభరించిన వారు 500 సంవత్సరాల క్రితం, 550 సంవత్సరాల క్రితం సుమారుగా మధురాన్ని దర్శించి బృందావనానికి వస్తారు. యమునాపురనే జైచే భవేరు వికార్ లక్ష్యముకు హైలో నారీ వన్యవార్.
యమునా నది ఒడ్డుకొచ్చి అక్కడ భావవిశ్వరవుతారు. వేణుళ్లతో దాన్ని కీర్తించినప్పుడు కూడా అది వర్ణింప శక్యం కానిది ఆయన ప్రేమ విఫలత అని చెబుతూ ఉన్నారు. అసంఖ్య లోక చతుర్థికే ధాయి ప్రేమే మహామత్తో భయ్యా గౌర గుణగాయ్. పువ్వు దగ్గరికి ఏ విధంగా భ్రమరాలన్నీ కూడాను గుమి కొడతాయో ఆటోమేటిక్గా మహాప్రభువుని యొక్క దర్శనమునికై సహజమైన ప్రభావం కలిగిన వారు కాబట్టి ఉన్నవాళ్ళ జొల్లందరూ కూడాను ఆయన్ని చూడడానికి పరిగెడుతూ ఉన్నారు, దర్శిస్తూ ఉన్నారు. అసంఖ్యాతి జనం ప్రేమే మహామత్తులవుతూ ఉన్నారు. లోకబీడు భయే ప్రభు అక్రూరు రే జాయియా తతాయి కొరిన భిక్షా నిర్జనో పయ్యా. జనులందరూ గుమికూడం చూసేవారే మహాప్రభు అక్రూరు ఘాట్నికి వెళ్తారు. అది కూడా యమునా నది తీరంలోనే ఉంది. ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉండి ఆయన అక్కడే గడుపుతారు. జనసంచారం చేసిన దగ్గరికి ఆయన రారు. ఆయన అక్కడే కొన్ని రోజులు ఉంటారు. భిక్షుకుడాను ఆ దగ్గరున్న చోట్లకు వెళ్ళి అటల వనంలో వెళ్ళి భిక్ష చేసుకునేవారు. మధుకరి భిక్ష. మధ్య బసియా తింతిడి వృక్షతలే నిజానందే భాస్య ప్రభు నయనే రోదలే. ये आमली तले महाकौतुको हैलो कृष्ण दास राजापूते అతి కృపా కైలో. తింతిడి వృక్షం అంటారు, అంటే చింత చెట్టు అనుకుంటాను. తింతిడి వృక్షం అంటే ఆ చెట్టు కింద కూర్చొని ఆయన ఎంతో ఆనందాన్ని పొందారు. ఎవరు చింత చెట్టు కిందకి ఎవరు కూర్చోరు జనరల్గా. చింత చెట్టు మీద దయ్యాలు ఉంటాయి అంటారు. ఏదో వేప చెట్టు కింద కూర్చుంటారు, వటవృక్షం కింద కూర్చుంటారు, రావి చెట్టు కింద కూర్చుంటారు. కానీ ఆ చింత చెట్టుకు పూర్వం రాసలీలా జరిగిన స్థానం. అక్కడ రాధాజీ కూర్చుంది, కృష్ణుడు కూర్చున్నాడు, అక్కడే మహాప్రభు కూర్చున్నారు. అయితే బృందావనంలో ఉన్న ఏ చెట్టు అయినప్పుడు కూడా దివ్యమైనది కాబట్టి అక్కడ ఆ భావం లేదు. ఉసిరి చెట్టు కింద కూర్చున్నారట ఒకనాడు. కృష్ణదాస్ రాజపుత్రుడు అనే రాజపుత్రుని ఉద్ధరించారట మహాప్రభు. ఓహే శ్రీనివాసి ఆములి తలా అయితే నీలాచలే గేలా ప్రభు భక్త ఇచ్చామతే. ఇక్కడ నుంచి ఆయన బయలుదేరి మళ్ళా నీలాచలానికి పూరి వెళ్ళిపోయారు మహాప్రభు భక్తుల ఇచ్చానుసారం. ఈ తింతిడి వృక్షాన్ని ఎవరైతే చూస్తారో రాఘవ పండితుల వారు చెబుతూ ఉన్నారు, అవన్నీ చూపిస్తూ ఈ చింత చెట్టుని ఎవరైతే దర్శిస్తారో తప్పక వాళ్ళ కోరిన కోరికలు తీరతాయి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. చేతోదర్పణమార్జనం భవమహాదావాగ్నిర్వాపణం శ్రేయక్కైరవ చంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందాంబుధివర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మస్నపనం పరం జయతే శ్రీకృష్ణ సంకీర్తనం. అదండి నామసంకీర్తన యొక్క గొప్పతనాన్ని మహాప్రభు చెబుతూ దాని ద్వారా 7 సిద్ధులు మనకు కలుగుతాయని వారు చెబుతూ మొట్టమొదటి తన
జీవుడు తన స్వరూప లాభాన్ని పొందాలి అంటే చిత్తాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ చిత్తం శుభ్రం చేయాలంటే నామమే దానికి ప్రధానమైన ఆయుధం, ఉపకరణం. నామం ద్వారా ఎవరైతే చిత్తం శుభ్రం అవుతుందో వాళ్ళు తమ స్వరూపం ఏమిటో తమకు తామే తెలుసుకోగలుగుతారు. ఇతరులు తెలియపరిచేది కాదు. తన ప్రతిబింబాన్ని తమ హృదయంలో చూసుకోవడం అనేది, తన స్వరూపాన్ని తాను తెలుసుకోవడం అనేది, రియలైజేషన్ జరగడం అనేది కలుగుతుంది. అది చిత్తమనే దర్పమునందే కలగవలసి ఉన్నది. కానీ అది ఉపదేశముల ద్వారా ఇతరులు చూపిస్తే అది అది లభింపదు. కాబట్టి ఎవరైతే నేను దేవుణ్ణి కృపను పొందాలి, నామంలో ప్రేమ కలగాలి, భగవంతుని దర్శనం కలగాలి, భగవంతుని పొందాలి, భగవత్ప్రేమ పొందాలి అని మనకి కనుక ఎవరికైతే నిజంగా ఉంటుందో ముందు వాళ్ళ మనసులు మురికి లేకుండా చూసుకోవాలి, చిత్తం శుభ్రంగా ఉంచుకోవాలి, హృదయం పవిత్రంగా ఉంచుకోవాలి. నానా చెత్త అంతా లేనిపోయింది ఆలోచించుకోవడం, అవన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి మనకు తెలియకుండానే మన చిత్తం మీద. మనసు సంకల్పిస్తుంది, చిత్తము స్థిరం చేస్తుంది, బుద్ధి వివేకాన్ని పొంది ఉంటుంది. కాబట్టి చాంచల్యమైన మనసు ఉన్న కారణం చేత చిత్తం కూడా చాంచల్యాన్ని పొందుతూ ఉంటుంది. బుద్ధి ద్వారా వివేక జ్ఞానాన్ని పొందిన వాళ్ళమై మనం మనసుని ఎల్లప్పుడూ కూడాను శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తుండే. ఇల్లంతా శుభ్రం చేసుకుంటాం, ఒళ్ళు శుభ్రం చేసుకుంటాం, రోజు తిన్న పాత్రలు శుభ్రం చేసుకుంటాం, పడుకునే పక్క శుభ్రం చేసుకుంటాం, కట్టుకునే బట్ట శుభ్రం చేసుకుంటాం. ఆ వస్తువులు శుభ్రం చేసుకుంటాం అన్నీ. కానీ మనసులో మటుకు కల్మషం మటుకు శుభ్రం చేసుకోవడం మనకు తెలియదు. అలా లేకపోతే ఈ లోకంలో నేను అలా ఉండడం కుదరదు, నేనేమైనా సన్యాసినా, నేనేమైనా అక్కడ ఇక్కడ ఉండేవాడినా, నేను సమాజంలో ఉంటున్నాను, టక్కరతనం లేకపోతే కుదరదు, గడుస్తుతనం లేకపోతే కుదరదు, కూలవాడు వచ్చినట్లయితే 10 రూపాయలు పెట్టి 10 ఇంకాస్త పెట్టు అని పీడించడం, ఈ యదవ బుద్ధులన్నీ కూడాను ఇవన్నీ ఆలోచించి ఆ వ్యక్తుల్లో మనకు అవన్నీ కనపడుతూ ఉంటాయి. నీకే సొమ్ము పోయింది, ఇంకో రెబ్బ పెట్టచ్చు కదా అంటూ ఆ కూలవాడి దగ్గరతో జగడమాడుతూ ఉంటారు. లక్షలాది జీతం వచ్చేటప్పటికల్లా లక్షలాది డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. భగవంతుడు వాళ్ళకి ఇచ్చాడు, కానీ వాళ్ళ బుద్ధులు మటుకు చాలా నికృష్టంగా నీచంగా కనబడతాయి. రోజు మీద రూపాయి గురించి కష్టపడి సంపాదించేవాడి దగ్గర వాడి బుద్ధిని వాడు ఆవిష్కరిస్తున్నాడు. వాడు అనుకుంటాడు భగవంతుడి దాకా వెళ్ళక్కర్లా, వాడు అనుకుంటాడు ఇంత నీచమైన మనుషులు లాగి 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 బేరవాడతారు, నేను రూపాయికి రోడ్డు మీద తిరిగి ఎండలో తిరిగి నేను అమ్ముకుంటున్నాను, నా బలం మీద నా బండి మీద అంతా కలిపితే మహా అయితే ఒక 1000 రూపాయలు ఉండవు, మహా అయితే దాని మీద ఒక 500, 200, 300, 500 లాభం వస్తుంది, నా జీవితం పిల్ల బిడ్డ కనవాలి, వీళ్ళందరూ మనుషులా అన్నట్టుగా వాడు బాధపడతాడు. ఈ బాధపడడం వాడి భగవద్భజన నడవదు. ఈ బాధపడ్డ వాడు ఏం బాధపడితే నాకేంటి, నేను చాలా తెలివితేటలు ప్రయోగించాను అనుకుంటాడు వీడు లోపల నికృష్టమైన బుద్ధి ఉన్నది, విశాలమైన హృదయం లేదు. అదండి వాడు అమ్ముకునేవాడండి. అబ్బో, నువ్వు అడ్డదారిలో సంపాదించవచ్చు, కానీ వాడిని మటుకు నువ్వు అంటావు.
నువ్వేమైనా న్యాయంగా సంపాదిస్తున్నావా? పోలే, లేదండి నేను న్యాయంగానే సంపాదిస్తున్నాను. ఉందిగా, దాన ధర్మం చేయి, అంతా నువ్వే బొక్కడానికా? ఇక్కడ లోపబుద్ధి ఎందుకు? పోలే, రూపాయి లాభానికి పరిగెట్టి ఆ విరకమైన హృదయం లేదండి. ఇవన్నీ కూడాను భగవద్గీతలోకి అంతర్భాగములు. ఇప్పుడు నేను చెప్పేదే అది. మన స్వభావము, మన ప్రవర్తనము, మన ఆచరణము, ఇవన్నీ కూడాను మన భగవద్గీత ముందుకు వెళ్ళనివ్వవు. మన వైష్ణవుల్ని కానివ్వరు. మన వయస్సులం అయితే అవుతాము, లేకపోతే ఇంకొకళ్ళం అయితే అవుతామేమో కానీ వైష్ణవులం కాలేం. వైష్ణవులు అవ్వాలంటే ఎంతో విశాలమైన హృదయం ఉండాలి, విశాలమైన మనసు ఉండాలి. అది నువ్వు నామం చేయి, చేస్తూ ఉంటే నీ హృదయం ఏంటో నీకు తెలుస్తుండు. నువ్వు నామం చేయడం అంటే భగవద్ ఆరాధన చేయడం. ఎప్పుడైతే అది శుభ్రం అవుతూ ఉంటుందో నీ అసలు రంగేమిటో, నీ అసలు రంగేమిటో నీకు తెలుస్తుంది. దానికి పేర్కొన్నది ఏమిటో నీకు అర్థమవుతుంది. నీకు నీ 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 నీకు నీకే రియలైజేషన్ అవుతూ ఉంటుంది. మహాపురువు తినే చెప్పారా 3వ శ్లోకంలో, తృణాదపి సులీచన తొరరు సహిష్ణున అమానిన మానదేన కీర్తన సదాహరి. నామం చేసేటప్పుడు అవన్నీ ఎందుకండి? తృణమ కంటే హీనునిగా ఉండు అన్నారు కదా. ఎందుకు ఉండాలండి నేను? నాకేం తక్కువ? నేను అలాగా ఏంటి దైన్యాన్ని అలా లేడిపోయి అలా ఉంటే ఎలా కుదురుతుందండి? లోకం నన్ను తొక్కేస్తుందండి నేను అలా ఉంటే. నేను తొక్కేలా ఉండాలి తప్పగా నన్ను తొక్కేలా నేను ఎందుకుంటాను? అసలు నీ వైష్ణవోచితమైన భగవదారాధన అంటే ఏమిటో తెలియదు మనకి. పరమార్థం అంటే తెలియదండి. భగవంతుడంటే తెలియదు. ఏదో కాఫీ పుచ్చుకున్నట్టుగా మంత్రం పుచ్చుకుంటాం తప్ప కానండి. జీవితం అంటే ఏమిటి, భగవంతుడు ఏంటి? ఎందుకంటే మనకు ఆ సంస్కారం లేదు, ఆ జన్మము లేదు, ఆ క్వాలిటీస్కి ఏం ప్రయత్నించాం, మనసులో పశ్చాత్తాపం లేదు, మనసులో వ్యాకులత్వం లేదు. నిప్పుకి గాలి తోడైనట్లు నామంతో పాటు వ్యాకులత్వం అవసరం. నామాన్ని చేస్తూ ఉంటాం కానీ వ్యాకులత్వం మనకు లేదు. భగవద్భజన చేస్తూ ఉంటాం కానీ వ్యాకులత్వం లేదు. భగవంతుని పదం ఆరాటం లేదు. ఆరాటం నాకు కలుగుతూ ఉన్నప్పుడు నా ఆరాటంకి అవరోధాన్ని కలిగించే వస్తువులు నేను ఆటోమేటిక్గా వదిలేస్తాను. నా ఆరోగ్యం బాగుండాలి అనుకున్నప్పుడు, నాకు షుగర్ వచ్చినప్పుడు నేను స్వీట్ మానేస్తాను. కాబట్టి నాకు వ్యాకులత్వం అవసరం. మనకు వ్యాకులత్వం లేకేం కాదు, బతికిపోతే బతికిపోయిందని బాధపడిపోతూ ఉంటాం. చిన్న వస్తువు పోతే వ్యాకులత్వం పడిపోతూ ఉంటాం. పిల్లవాడికి జ్వరం వచ్చినట్లయితే వ్యాకులత్వం పడిపోతూ ఉంటాం. వడ్డీలకు దిగుతూ ఎక్కడైనా కనుక ఒకడు లేట్ చేస్తానో ఇవ్వకపోతేనో ఆ నురుగే పోయింది, వాడి పాలన్నీ అందులోనే ఉన్నాయి. అతడు వాడి జీవితమే పోయింది అనుకుంటాడు. వాడి వల్ల నాకు వ్యాపారం నష్టం వచ్చేసింది అనుకుంటాడు. మన మొత్తం నా డబ్బంతా వాడి దొంగిలించేసాడు అనుకుంటాడు వీడు. ఎంతో వ్యాకులత్వం, మనసు స్థిరంగా ఉండదు. అయ్యో భగవంతుని పొందలేకపోతున్నాం, జీవితం తెల్లవారిపోతుందని వ్యాకులత్వం లేదు. భగవంతుడు ఒక అవసరమైన వస్తువు అని మనకు తెలియట్లేదు. ప్రాణానికి ప్రాణస్వరూపుడనేవాడు కృష్ణుడు అనే సంగతి నాకు తెలియట్లేదు. ఏం లేకపోయినా ఉండలేం అంటున్నాం కానీ నిజానికి భగవంతుడు లేకపోతే మనం ఉండలేం. ఆ సంగతి మనకు తెలియట్లేదు. బయటికి వెళ్ళాలంటే నాకు కారు లేకపోతే కుదరదు, సైకిల్ లేకపోతే కుదరదు, తినడానికి జీడిపప్పు లేకపోతే కుదరదు,
చూడడానికి టీవీ లేకపోతే కుదరదు, మాట్లాడడానికి సెల్ ఫోన్ లేకపోతే కుదరదు, ఏది నాకు కుదరదు. కానీ కృష్ణుడు పూజ చేయకపోయినా నాకు కుదురుతుంది. వాటి మీద ఉన్న వ్యాకులత్వం నాకు ఎట్టి పరిస్థితులైనా మీరు లోన్ పెట్టైనా టీవీ కొనాల్సిందే, ఇన్స్టాల్మెంట్ బేసిస్లోనైనా నేను టీవీ కొనాల్సిందే. అది మళ్ళీ మామూలుగా చిన్నది కింద ఉంటే కుదరదు, 70 అంగుళాలు ఉండాల్సిందే, అది 70 mm. నీకు ఏది భగవంతుని పొందింపచేదో అది నీకు ఇంట్లో ఉండాలి. దాని యందు నీకు వ్యామోహము, వ్యాకులత్వము, స్టేటస్ సింబలు. నీకు భగవంతుని పొందాలని వ్యాకులత్వం నీకేం లేదు. జీవితం తెల్లవారిపోతోంది, మానవ జన్మ కలిగింది, ఇదిగో అదిగో అయిపోయింది నా జీవితం, ఎన్నో టక్క వ్యవహారాలన్నీ చేసాం, కిలాడి అన్ని పనులు అయిపోయాయి. కానీ తను తాను మోసం చేసుకుంటున్నానన్న సంగతి తాను తెలుసుకోలేకపోతూ ఉంటాడు ఈ జీవుడు. ఎప్పుడో కదా నేను కృష్ణుని పొందేది అనే బాధ మనసులో కలగట్లేదు. అది అవసరం అనుకోవట్లేదుగా. ఆయన అవసరమైన వస్తువు కాదు, మనకి అవసరమే కాదు, నా జీవితం ఉద్దేశమే ఉండాలి. అది భగవంతుడు పొందడమే ఉద్దేశం, అవసరం కాదు. మిగతావన్నీ అవసరాలు, అవసరాలే ఉద్దేశాలు అయిపోయాయి. మనకి జీవితమే దానికై, బతుకే దానికి అయిపోయింది. అది పొందడమే జీవితం. దానికై నా యొక్క జీవితాన్ని వెచ్చిస్తూ ఉన్నాను, ఖర్చు పెట్టేశాను. నా జీవితాన్ని పణంగా పెట్టాను, ధనాన్ని సంపాదిస్తూ ఉన్నాను. ఇంకా జీవితం అంతా అదే ధనం, అదే జీవితం. అది చూసుకొని ముడిసిపోతూ ఉంటాడు. అది ఎంతకాలం ఉంటుంది, ఎంతకాలం వాడు అనిపించగలడు? భగవంతుని పొందే మార్గాన్ని గురించి వాడే ఆలోచించట్లా. అదేం పెద్ద అవసరమైన వస్తువు ఏం కాదు వాడికి. ఎందుకంటే హాయిగా ధనం ఉన్నది, జనం ఉన్నారు, ఇల్లు ఉన్నది, అన్ని ధనం ద్వారా అన్నీ ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. నేను సుఖంగా ఉంటున్నాను అనుకుంటే ఎక్కడ వ్యాకులత్వం కానీ, దిగులు కానీ, బాధ కానీ, బెంగ కానీ, భగవంతుడికి నేను పొందలేకపోతాను కానీ, నేను పోతే ఎక్కడ పోతాననే ఆలోచన కానీ, దీర్ఘ దృష్టి కానీ, జీవితం తెల్లవారిపోతుంది కానీ, జీవితం యొక్క గొప్పతనం కానీ ఏది వీడికి తెలియదు. అందుకని ఏ రకమైనది ఏం లేదు. ఏదో నామం చేసాడంటే నామం కునుకుపాట్లు పడుతూ నామం చేస్తూ ఉంటాడు. అక్కడ ఏం వ్యాకులత్వం ఏం కనపడదు. మనసు ఆయన పెట్టి ఆయన కావాలి అనే భావం కనపడదు. వైరాగ్యం అయితే అసలు ఏం కనపడదు. అంటే ధనం ఉందిగా, అవన్నీ వాడిని కనపడకుండా చేస్తూ ఉంటాయి. దానికి బాగా ఆర్జించి బాగా దిట్ట అయిపోయాడుగా, ఎలా ఆర్జించాలో అది ఉన్నప్పుడు అది కానివ్వదు. ఇంకా అది ఇదేందు అవన్నీ ఇన్బిల్ట్ అయిపోయాయి, లోపల మనసులో ఉంటుంది. నా కొడుకున్నాడు, కూతురున్నాడు, ధనం ఉంది, గాడి గోడ అన్నీ ఉన్నాయి. వాడు పట్టుకొచ్చింది ఏం లేదు, పట్టుకుపోయేది ఏం లేదు. కానీ అది చూసుకొని ముసిపోతూ ఉంటాడు. భగవంతుడు మహాత్ములైన వాళ్ళు సర్వస్వము త్యాగం చేసి, రూపసనాథులు, నరోత్తమ ఠాకూర్ వారు అందరూ మనకి ఎంతోమంది వాళ్ళందరూ కూడా సర్వస్వాన్ని త్యాగం చేసి కృష్ణుడు కావాలి, కృష్ణుడు కావాలని సర్వత్యాగం చేసి, రాజత్యాగాలు చేసి, సుఖత్యాగం చేసి, ఏమి త్యాగం చేయకుండా కృష్ణుడు ఏం దొరుకుతాడు? కృష్ణుడు ఎలా దొరుకుతారు అక్కడ? మానవమానాన్ని త్యాగం చేయాలి, సుఖదుఖాలని త్యాగం చేయాలట, అభిమానాన్ని దూరంగా ఉంచుకోవాలి, అహంకారాన్ని దూరంగా ఉంచుకోవాలి, మనకు ఉన్న దైన్యభావాన్ని కలిగి ఉండాలి, భగవంతుని పొందలేకపోతున్నాననే బాధని లోపల ఎల్లప్పుడూ పొందుతూ ఉండాలి, భగవన్నామం చేయాలి. ఎప్పుడైతే ఇవన్నీ ఎప్పుడు కలుగుతాయి? ఎప్పుడైతే నువ్వు నామం చేస్తూ ఉంటావో, తెలుసో తెలియకో, నిష్కల్మషంగా
నువ్వేమిటో నీ స్వరూపం ఏమిటో నీకు తెలిసినప్పుడు నీకు ఆరాటం అనేది పెరుగుతుంది. భగవంతుని పొందాలనే ఆరాటం. మనకి ఆరాటం ఏమీ లేదండి. మొగుడు పోయని ఆరాటం, పిల్లాడు పోయని ఆరాటం, ధనం పోయిందని ఆరాటం, వ్యాపారం పోయిందని ఆరాటం. మనందరం వెళ్ళి కృష్ణుడి దగ్గరికి కృష్ణ కృష్ణ దయచూపు దయచూపు అంటాం. ఆయన చూసి మన వైపు చూసి నవ్వుతూ ఉంటాట. ఒక్క చూపు చూస్తే చాలు ఇప్పుడు తుడుచుకుంటూ పోతారు. వ్యాపారం పోతుంది, గాడి గోడా పోతుంది, ఇల్లు వాకిలి పోతుంది, ఉండమలతో నిలబెడతాను. ఈ మొహాలకి తెలియట్లేదు ఏంటి కృపా అంటున్నారు. నేను నామం పుచ్చుకున్నాను, గురుగారి దగ్గర మంత్రం పుచ్చుకున్న తర్వాత కొవ్వూరు వెళ్ళి దేవుడి దండం పెట్టుకున్న తర్వాత నా వ్యాపారం బాగుంది, నా పిల్లాడికి ఉద్యోగం వచ్చింది అనుకుంటూ ఉంటారు. భగవంతుడు నవ్వుకుంటూ ఉంటాడు. నా కృపని ఎంత నికృష్టమైన వస్తువుల పట్ల నా కృపని వాళ్ళు ఆరోపించుకున్నారు, నా కృప అంత నీచంగా వాళ్ళు చూశారు. ఎందుకంటే వాళ్ళకి అది కావాలి. అందుకని ఆ కృష్ణుడి దగ్గరికి వచ్చారు. నా కృప ఎంతో గొప్పది, నా పాదపద్మాన్ని ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను, అదే కావాలని వాళ్ళకి నేను కృప చూపుతూ ఉన్నాను. ఈ జనాలందరూ కూడా కృష్ణుడు దండం పెట్టుకొని కృప 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 అంటున్నారు. నిజంగా కృప చూస్తే పెళ్ళము పోతుంది, మూడు పోతాడు, పిల్లడు ఉండడు, ఎవరు ఉండరు, అందరూ ఒంటికాసి ఒంటికమ్మవుతుంది. అలా ఉండగలరా వీళ్ళందరూ? నీ కృప కావాలి, నువ్వే కావాలి, నీ కృప కావాలి అంటారు. ఆ కృష్ణుడు కావాలి అని అడగరండి. ఆ కృప కావాలండల్లో ఎంతో టక్కరతనం కలిగి ఉంది. నువ్వే కావాలని అడగరు, నిష్కపటంగా అడగలేరు. ఆయన నవ్వుతూ ఉంటాడు. వీళ్ళు అడిగేది ఏమిటో నాకు తెలుసు, వాళ్ళ హృదయం ఏమిటో నాకు తెలుసు అని. ఇగో గృహంలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఇది అయిపోతే ఇంకేముంది, నేను ఫ్రీ, ఇది అయిపోతే ఇంకేం ఫ్రీ, ఇది అయిపోతే ఇంకేముంది నాకు, ఇది బెంగాలీ ఇలా జీవితం అంతా కూడాను 70 ఏళ్ళు వచ్చేంత వరకు కూడాను ఇలానే పాట ఆయన దగ్గర. ఆయన మోసం చేయడం, ఆయన నుండి ఆయన మీద నమ్మకం లేదు కాబట్టి ఆయన అక్కర్లేదు, ఆయన నుండి వస్తువులు కావాలి వీళ్ళకి. ఆయన బంట్రోత్ అనమాట. ఆయన వీళ్ళకి దాసత్వం చేయాలి, ఏది అడిగితే అది ఇచ్చేయాలి. ఆయన భగవంతుడు కదా, ఆయన ఇస్తాడనే కదా నీ దగ్గరకు వచ్చింది, మా దుఃఖాలని పోగొడతాడనేగా నీ దగ్గరకు వచ్చింది. కుంతి లాంటి స్త్రీ నాకు దుఃఖాలు కావాలని కోరుకుంటుంటే, భక్తులైన వాళ్ళు ఇల్లు వాకిలు వదిలేసి సౌఖ్యాలు వదిలేసి చెట్టు కింద పెట్టకుండా వాళ్ళు చల్లో పడుకుంటుంటే వాళ్ళకి మాకు ఆ దుఃఖాలే మాకు సౌఖ్యాలు అనుకుంటుంటే, మాకు విపత్తులే సంపత్తులు అనుకుంటుంటే, భగవంతుడి నుండి భక్తుడు కాని వ్యక్తి భక్తులను బొట్టు కాటుకులు పెట్టుకుని నాబట్టి వాడు నాకు ఇది కావాలి అది కావాలి అడుగుతూ ఉన్నాడు. అది ఆయన ఇచ్చేవాట. ఆయన అనుకుంటున్నాడు నేను అది ఎందుకు ఇస్తాను, నేను కావాలంటే. నా భక్తుడైన వాడు అడిగినప్పటికీ నేను ఇవ్వను అంటూ ఉంటాడు. కానీ ఈ భక్తులు కాదుగా వీళ్ళందరూ. ఈ లోకంలో సుఖంగా భర్తతో సుఖంగా ఉండాలి, భార్యతో సుఖంగా ఉండాలి, బిడ్డలతో సుఖంగా ఉండాలి. ఏమండి మీ అందరూ సుఖంగా ఉంటేనే కదా అండి మీ మఠానికి రూపాయి ఇచ్చేది. శాస్త్రం వేరండి, భక్తులు వేరు, భగవంతుడు హృదయం వేరు. భగవంతుడు చెప్పే చేస్తున్నాడు భగవంతుడికి. అందుకనే మనం ఏ భక్తులను చూసినప్పుడు కూడా మనకు ఆ చరిత్ర కనపడుతూ ఉంటుంది. కానీ వాళ్ళు భగవత్ ప్రేమలో వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఎక్కడ కష్టాలు లేవు. కష్టాలు వ్యవహారంలో మనకు కనపడుతూ ఉంటాయి, వ్యవహారికంగా కనబడుతూ ఉంటాయి. కానీ వాళ్ళకి ఎక్కడ కష్టాలు పడట్లా. అంతా పోయింది, ఆహా నేను చాలా ఫ్రీ అయ్యా, నాకు భారం తగ్గింది అనుకుంటాడు. మనం అనుకోలేం. మనకు ఆయన పాదపద్మం యొక్క గొప్పతనం గురించి మనకు తెలియదు.
మనకు అంత 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 ధైర్యం, అంత అంత సాహసం మనకేం లేదు, అంత జ్ఞానము లేదు, అంత భక్తి అంతకంటేనూ మనకేం లేదు. ఏంటంటే నామం చేస్తూ ఇప్పుడు ఇప్పుడు కనుక నువ్వు నామం చేసుకున్నావు కదా, నిజంగా నిష్కపటంగా నువ్వు అన్నీ అదే కనుక సత్యమైనట్లయితే రేపు గుడికి రావడం మానేస్తాడు, గురువు దగ్గరికి వెళ్ళడం మానేస్తాడు. దేవుడిని నమ్ముకో, నాకేం ఒరిగింది, వాళ్ళు ఎవరో ఏదో బాబాని నమ్ముకున్నారంటే వాళ్ళకి ఎంతో 200 మేడ కట్టుకున్నారు, ఉద్యోగం వచ్చింది, వ్యాపారం వచ్చింది, కృష్ణుని నాన్నని పూజ చేస్తూ మాకేం వచ్చింది. భక్తి మార్గం వదిలేసి ధ్యాన మార్గమో లేకపోతే యోగ మార్గమో ఇంకో మార్గం పట్టుకుంటాడు. ఈ ఫోటో తీసేసి ఇంకో ఫోటో పెట్టుకుంటాడు. ఎంతమందో కనపడుతూ ఉంటారు. శాస్త్రం తెలియదు, భగవంతుని హృదయం తెలియదు. భగవంతుని యొక్క ప్రేమే కావాలి అంటూ సర్వస్వాన్ని త్యాగం చేసి, సర్వసుఖాన్ని త్యాగం చేసి భగవంతుని పాదవంతునికై పాకులాడుతూ ఉన్నారు భక్తులు. భగవంతుని దగ్గర వెళ్ళి భక్తులు కూడా, మిగతా వాళ్ళందరూ కూడా వ్యాకులత్వం పొందుతూ ఉన్నారు. స్వామి, ఈ ఆపదలో ఉన్నా రక్షించు, ఆయనతో పర్సంటేజ్లు మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు నామం చేస్తే నీ హృదయం ఏమిటో నీకు ఆవిష్కరణ అవుతుంది, ఎవ్వరూ చెప్పక్కర్లా. నువ్వే నీకు శుభ్రం చేసుకుంటావు, ఎవరు శుభ్రం చేయదు. నీ నామం కనుక శుభ్రపడితే ఇంకా నువ్వు శుభ్రం చేయడానికి నీకు తెలుస్తుంది, నీదేమిటో నీకు తెలిసిపోతుంది. నీ చిత్తం ఎంత మాలిన్యాన్ని పొంది ఉన్నదో అది ఇతరులు చెబుతుంటే మనకు బాధ కలుగుతూ ఉంటుంది. అడుగడుగున మోసపూరితమైన జీవితాన్ని గడుపుతూ ఆత్మవంచర పరవంచం చేసుకుంటూ బతుకుతూ ఉన్నాం. చేతోదర్పణమార్జనం భవమహాదవాగ్ని నిర్వాపణం. రెండో గుణం ఏమిటి, రెండవ సిద్ధి ఏమి లభిస్తుంది? భవమహాదావాగ్ని నిర్వాపణం. మళ్ళా జన్మించడం ఏదైతే పునః జన్మించడం, జన్మ మృత్యువులు ఏదైతే ఉన్నదో దానికి భవం అని పేరు, భవంతి అని పేరు పెట్టుకుంటాం దాని గురించే. ఎందుకంటే అక్కడ ఎంతోమంది పుట్టారు పోయారు. ఎందుకు పుట్టాడో ఎందుకు పోయాడో తెలియదు, కేవలం రాకపోకలు. ఎన్నో జీవులు తమకు తెలియకుండా పాపం వెళ్ళిపోతూ ఉన్నాయి. అవన్నీ కూడాను చేతన వస్తువులు కావు. వాడికి వివేకం వాడికి తెలియదు, భగవద్ ఆరాధన గురించి తెలియదు. వాడి జన్మ అలాంటిది కాదు. నీ జన్మ కూడా అలానే తెలుసుకోకుండా నువ్వు పోతావు. ఎందుకు పుట్టావో తెలియదు, ఎందుకు పోయావు, ఎందుకు జీవితం ఉన్నావో తెలియదు. భవమహాదవాగ్ని నిర్వాపణం. పునః జన్మిస్తూ ఉన్నాడు, జన్మ పరంపరను కొనసాగిస్తూ ఉన్నాడు. ఇదిట మహాదావాగ్ని. దీన్ని మహాదావాగ్నితో పిలిచారు. మహాదావాగ్ని, మామూలు దావాగ్ని అలా. దావాగ్ని అంటే కార్చిచ్చు. కార్చిచ్చు అంటే అడవిలో ఉండేది, రగిలేది. అడవిలో అంతా కూడాను పచ్చడి అడవి. అడవిలో ఆకుపచ్చ చెట్లకి రాసుకునేది ముందు, ఎండిపోయిన చెట్లకు కాదండి. గాలి వీచినప్పుడు అడవిలో ఒక చెట్టు రాసుకుంటుందిట. ఒక చెట్టు రాసుకున్నప్పుడు, కాండములు రాసుకున్నప్పుడు రెండింటి మధ్యలో పచ్చిదేగా, కానీ నిప్పెందుకు పుడుతోంది? అది విచిత్రం. మనము ఎప్పుడైనా రెండింటిని పట్టుకొని అరగదీస్తూ ఉంటే దానిలోంచి ఒక వేడి పుడుతోంది. అడవిలో పచ్చడి చెట్లు రాసుకున్నప్పుడు ఆ వేడి పుట్టింది.
వేడి గాలి సోకి అది నిప్పయి అది అక్కడెక్కడో పడిపోయిన చెట్టు కొమ్మో గిమ్మో ఎండుది ఏదో ఉంటే దానికి అంటుకుంది. రాసుకున్న చెట్టుతో పాటు ఒకదానికి అడవిలో కలిసి ఉన్న చొప్పున గాలి తోడే మొత్తం మనమంతా భస్మీపట్నం అయిన సంఘటనల్ని మనం కోకొల్లలుగా మనం వింటూ ఉంటాం వార్తలు. ఈ పచ్చని చెట్టు నిప్పెక్కడ పుట్టిందండి బాబు? పచ్చని సంసారంలో నిప్పులు పుట్టట్లా ఇప్పుడు మనకి? అది భర్తే, భార్యే, బిడ్డే, కోడలే, కూతురే, ఎవరో పరాయి వాళ్ళు ఎవరు కాదు. అత్తగారు ఎవరు పరాయి వాళ్ళు కాదు. నాన్న తెచ్చుకున్న వాళ్ళే, అందరూ కూడా తెచ్చుకొని పెట్టుకున్న వాళ్ళే. అందరూ కలిసినట్టే ఉంటారు, ఒకడికొకడికి పడి సావదు. ఓ ఘర్షణ సంఘర్షణ. ధనం దగ్గర, స్టేటస్ దగ్గర, మాట దగ్గర, అభిమానం, ఎన్నో ఏహి గుణాలు సంసారంలో వాళ్ళు దానితో కొట్టుకుంటూ వెడిపుడుతూ ఉంటుంది. అది ఎంతో దూరం వెళ్ళిపోతూ ఉన్న సంఘటన మనం చూస్తూనే ఉన్నాం. అందుకనే మహాదావాగ్రి అన్నారు ఈ సంసారం. దాన్ని నిర్మాపనం చేస్తుందంటే ఇది తొలగిపోవాలంటే నామమే ముఖ్యంట. సంవత్సరం అందులో ఉన్నవారు ఎవరికి వాళ్ళ యొక్క స్వరూపాలు తెలియని కారణం చేత, భగవదారాధన చేయడం చేత, బాహ్యమైన వస్తువుల యందుతో సంబంధం పెట్టుకున్న కారణం చేత, వ్యామోహం ఉన్న కారణం చేత ఈ లాగుడు పీకుడు, ఈ ఘర్షణ, సంఘర్షణ, వికర్షణ, ఆకర్షణ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అది పూర్తిగా నిర్వాపణం, పూర్తిగా అది ఆరిపోవాలి. అంత తొందరగా ఆరదండి. అడవుల్ని ఆరవడానికి అమెరికా లాంటి దేశం కూడాను ప్రయత్నం చేసి ఓడిపోయింది. వేల హెక్టార్లు, ఒక నిప్పు రవ్వ వేల హెక్టార్లని దహింపు చేసేసింది. వేల హెక్టార్లు. ఇది మహాదావాగ్ని. దావాగ్ని ఆ పని చేస్తే ఇది మహాదావాగ్ని. దీనికి వేరే మార్గం లేదు, కేవలం భగవన్నామ సంకీర్తనమే. జనన మరణ మాల నుండి బయటకు రావాలి, ఈ బురద నుండి నువ్వు బయటికి రావాలి అంటే భగవన్నామం చేయాలి. కృష్ణసేవ విముఖులు, బహిర్ముఖులైన వ్యక్తులు నిరంతరము కూడా వీటిల్లో కొట్టుకుంటూ ఉంటారు. సంసారం అనే తాపంలో కొట్టుకుంటూ ఉంటుంటారు. ఏ కుటుంబానికి దగ్గర వెళ్ళినా ఏదో కథ చెబుతూనే ఉంటారు. ఒకడికి ఓడి పడి సావదు. వాడే పరాయవాడంటే కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళే. ఒక మనసుకి కుదరవు. ఎవరు కుంపటి వాళ్ళది, ఎవరు గోల వాళ్ళది. అని చూడు, సంసారంలో ఉన్నప్పుడు కూడాను భగవంతుని యందు నామం చేస్తూ భగవంతుని నామం చేయడం అంటే భగవద్ ఆరాధన చేయడం. అది తెలుసుకున్నప్పుడు అతని హృదయంలోకి సంసారాన్ని రానివ్వలేడు. ఈ ఉపాయం తప్ప వేరే మార్గం లేదు ఇందులోంచి బయటపడడానికి. మీరు కృష్ణనామం చేస్తే తెలిసిపోతుందా అంటే ఇంకా వేరే మార్గం లేదు దానికి. హరినామ సంకీర్తనం నిత్యధర్మం, పరమధర్మం, వాస్తవ ధర్మం. ఆ ధర్మం అనేది ఏమిటో ఎప్పుడైతే తెలుసుకున్నావో, చేస్తూ ఉన్నావో, అవివేకం ఎప్పుడైతే కలిగిందో, భగదన ప్రవృత్తులు ఎప్పుడైతావో, ఇక సంసారంలో లాగు పీకుళ్ళు ఉండవు.
అది పూర్తిగా నీకు తగ్గాలి, పోవాలి. నీ సంసారం లోపల, సంసారం అంటే కేవలం భార్యాభర్తలను కూడా చెప్పలేదండి. అది సంసారులకు చెప్పిన మాట కాదు, మహాప్రభు జగద్గురువై జీవులకి చెప్పిన మాట. లోపల ఆసక్తి అన్నదే మహాసంసారం. వాడు ఎర్రగొట్ట కట్టుకున్నప్పుడు కూడా దాని యందు ఆసక్తి. అందుకనే పెద్ద పెద్ద మఠాలు, మందిరాలు అన్నింటిలో కూడా ఆసక్తి, కోర్టు కచేరీలు, కొట్లాట్లు కలుగుతూ ఉన్నాయి. పదవి వ్యామోహం కలుగుతోంది, ఆసక్తి. ఇంటి నుంచి కోపిన కొట్టుబట్టలతో వచ్చిన వ్యక్తి ఇక్కడికి వచ్చిన తర్వాత నా మాట వింటలేదు, నేను గురువుని, లేదు అది ఇది, స్థలమందు, మఠమందు, ఆసనమందు విభిన్నమైన ఆసక్తులు. ఇదే సంసారం. వాళ్ళ లోపం సంసారం చేస్తోంది కడుపులో, మనసులో. నువ్వు నామం చేస్తూ ఉంటే నీ లోపల ఉన్న సంసారం పోతుంది, ఈ ఆసక్తి పోతుంది, ఈ వ్యామోహం పోతుంది, ఈ ఫాల్స్ ప్రెస్టేజెస్ అన్నీ కూడా నశిస్తాయి. నువ్వు భగవదారాధన చేయని కారణం చేతనే లేనిపోనివన్నీ మనకి ఏకరోజు పడుతున్నాం. ఒకళ్ళ మీద ఫిర్యాదులు, రాజనీతులు, కుయుక్తులు, ఎన్నో రకాలు. ఆసక్తి అంటే భార్య, బిడ్డలు, కోడలు, కూతురు, మూడు పిల్లమే కాదు. స్థలముందు ఆసక్తి, విషయముందు ఆసక్తి, ధనముందు ఆసక్తి, స్త్రీయందు ఆసక్తి, వస్తువులందు ఆసక్తి, ద్రవ్యముందు ఆసక్తి, పదవియందు ఆసక్తి, దేహమందు ఆసక్తి, కీర్తి ఎందు ఆసక్తి, ప్రతిష్ఠ ఎందు ఆసక్తి, పేరు ప్రఖ్యాతులు ఎందు ఆసక్తి, విభిన్న రకములైన ఏహ్య భావనలతో జీవుడు ఉండిపోయాడు. అంతా తెలుసు, కానీ ఆచరణలో లేని కారణం చేత, నామం చేయని కారణం చేత, స్వస్వరూపాన్ని తెలుసుకోలేని కారణం చేత ఆనందాన్ని పొందలేకపోతూ ఉన్నాడు. తన ఆనందమయ వస్తువు, కానీ నిరానందం జీవితం గడుపుతూ ఉన్నాడు. ఏదో పోయింది ఇంకా ఉన్నాడు. సామాన్యమైనది పోయింది, బేలమొహం వేసుకొని కూర్చున్నాడు. నువ్వేం పట్టుకొచ్చావు, నీవేం పోయింది, నిజానికి ఏమీ పట్టరాలేదు, నువ్వేం పోలేదు. ఈ లోకంలో ఏదీ పోలేదండి. కృష్ణుడు ఒక్కడే పోగొట్టుకున్నావు నువ్వు, ఆ సంగతి నీకు తెలియట్లేదు. ఈ లోకంలో ఏ వస్తువును పట్టరాలేదు, ఏమీ పోలేదండి. ఏదో పోయింది, వ్యాపారం పోయింది, ధనం పోయింది, డబ్బు పోయింది, అవకాశం పోయింది, ఆ ఇల్లు కొందాం అనుకున్నా ఆ ఇల్లు పోయింది, ఎవరికో డబ్బు ఇచ్చాం ఆ డబ్బు పోయింది, స్థలం పోయింది, అక్కడ సెల్ ఫోన్ పెడితే పోయింది, బయట మోటార్ సైకిల్ పెడితే పోయింది. ఏది పోలేదండి. అవన్నీ కూడా సంపాదించుకోవచ్చు, ఈ లోకంలో దొరుకుతాయి, బాగా కాకపోతే రేపైనా. నీకు ఎంతవరకు భాగ్యం ఉందో అవన్నీ ఇక్కడ దొరుకుతాయి. అవి వచ్చినప్పుడు నువ్వు అడగకుండానే అవి వస్తూ ఉన్నాయి. కృష్ణుడు పోయాడు, కృష్ణుని పొందలేకపోతున్నాము, కృష్ణుని పోగొట్టుకున్నాం అనేది మనకు కలగట్లేదు. కృష్ణుడు కావాలనుకుంటేగా కృష్ణుని పోగొట్టుకోవడం అనేది మనకు తెలిసేది. కృష్ణుడితో మనకేం సంబంధం ఉంది? ఏదో పూజ చేస్తాం, జపం చేస్తాం, నామం చేస్తాం, కానీ కృష్ణుడితో ఏం సంబంధం పెట్టుకోవట్లేదుగా. కృష్ణగతమైన జీవితాన్ని గడపట్ల, కృష్ణుడే సర్వస్వం అనుకోవట్లేదుగా. గురువులు నామం ఇచ్చి నువ్వు నామం చేసుకో, ఇవన్నీ చేస్తే నీకు అర్థం కాదని నామం ఇస్తే ఆ నామము సరిగ్గా చెయ్యం, పూజ చెయ్యము, ప్రార్థన చెయ్యము. అవి చేస్తే కదా మనకు తెలిసేది. కృష్ణుని రోజు రోజు కృష్ణుని దూరం అయిపోతున్నాను, కృష్ణుని పోగొట్టుకుంటున్నాను. కృష్ణుడు నాకు కృష్ణుడే నాకు కావలసిన అసలైన వస్తువు, కృష్ణుడే నాకు ఈ జగత్తులో కావలసిన వస్తువు. ఒక పిన్నీసిపోతే వెతుకులాడతాం,
ఓ సెప్టిక్ పని పోతే వెతుకులాడతాం. కానీ భగవంతుడు పోయిన దుఃఖం మనకు కలగట్లేదు. భవమహా దావాగ్ని నిర్వాపణం, లోపల దావానాల మనలో ఈ యొక్క ఆశ, ఆసక్తి, దీన్ని ఆర్పాలి. ఈ ఆర్తి ఆర్పాలి అంటే నామం చెయ్యి, నీ స్వరూపం ఏమిటో తెలుస్తుంది. ఏది మనకు పోయింది ఏం లేదండి, ఏది మనకేమీ నష్టం ఏది కలగలేదు. లోకంలో ఎవరైతే మనం నష్టపోయామో, అనిత్యమైన వస్తువులు పోయి అదేదో పోయింది అనుకుంటున్నాం. నిత్యమైన వస్తువు, శాశ్వతమైన వస్తువు, ప్రాణస్వరూపమైన వస్తువు ఆయన భగవంతుడు దక్కట్లేదనే బాధ మనకు లేదు. జీవితం తెల్లవారిపోతోంది, ఇది పెద్ద సాధనం ఇచ్చాడు, ఈ సాధనాన్ని నేను అటక మీద పెట్టేశాను, ఈ సాధనం ద్వారా నేను భగవంతుని పొందాలని తెలుసుకోలేకపోతున్నాను. మహత్తరమైన సాధనం ఇచ్చాడు మానవ జన్మ, ఈ సాధనాన్ని నేను ఉపయోగించుకోలేకపోవట్లేదు. మా ఇంట్లో అన్ని సామాన్లు కొనుక్కొని ఏ సాధనం ఏదైతే అవసరమో, కత్తిపీట ఉందనుకోండి, కోసుకోవడానికి కత్తిపీట, చుక్కుకోవడానికి ఒకటి, వండుకోవడానికి ఒకటి, తినడానికి ఒకటి, ఊడ్చుకోవడానికి చీపురు, ఆయా సాధనాన్ని సమకూర్చుకుంటున్నాం. భగవంతుని పొందడానికి ఇది ఒక సాధనం. ఈ సాధనాన్ని ఆయన పొందడానికి ఉపయోగించుకోవట్లా, ఉత్తరి ఊరికే పడుంది. మాదిగా ఆయన దగ్గర రత్నం ఎలా పడి ఉంటుందో అది రత్నం అని తెలియదు. అది చెప్పులు కొట్టే రాయి అన్నాడు, మేకు కొట్టే రాయి అనుకున్నాడు. మనుష్య జీవనం పొందినప్పుడు కూడాను తన దగ్గర ఈ వస్తువు ఉన్నప్పుడు కూడా దీని ద్వారా కృష్ణుని పొందాలి అనుకోలేకపోతున్నాడు ఈ జీవుడు. నువ్వు నామం చేస్తే, భగవద్ ఆరాధన చేస్తే, విషయాసక్తిని వదిలేసి భగవంతుని అనురక్తిని పొందగలవు. నేను నాది విషయం మీద ఆసక్తి, ఇది భవము. ఈ భవము అండంలో ఎప్పుడైతే జన్మ పుట్టుకలు ఎప్పుడైతే కలుగుతూ ఉన్నాయో వెంటనే నేను నాది అనే భావాలు కలుగుతున్నాయి. దేహమందు ఆసక్తి కలుగుతోంది, విషయముల యందు ఆసక్తి కలుగుతోంది, తనవారి యందు ఆసక్తి కలుగుతోంది, దాంతోపాటు చుట్టూరు ఉన్న వస్తువుల పట్ల ఆసక్తి కలుగుతోంది. దాంతో వైముఖ్యము, విరుద్ధము, శత్రుత్వము, మిత్రత్వము ఇవన్నీ కలుగుతూ ఉన్నాయి. లేనిపోనివి తెచ్చుకొని పెట్టుకుంటున్నాడు జీవుడు. భగవదారాధన చేస్తే ఆ స్వరూపం ఏమిటో అర్థమవుతుంది. భగవద్ తత్వజ్ఞానం అనేది కలుగుతుంది, సంబంధ జ్ఞానం కలుగుతుంది, అనురాగం కలుగుతుంది భగవంతు ఆరాధన చేస్తే. కాబట్టి నువ్వు నామం చెయ్యి అంటున్నారు మహాప్రభు. నామ్నామకారి బహుదాని సర్వశక్తి తత్రార్పితా నియమిత స్మరణేన కాలః ఏతాదృశీ తవ కృపా భగవన్ మమాపి దుర్దైవమీదృశమిహా జనినానురాగః దయా సాగర తరాయితే ప్రాణి నామనే కా తుమా सिखावलियानी शकलास्या कोती दे नामे तुहारा ग्रहणे राखोली नाही काला विचारा श्रीनामा चिंतामणि तोहारी समाना विश्व बिलाली करुणा निदाना तुवा दयाए चना
परम उदारा अतिशया मंदानाथ भाग्यो हमारा नहीं जना मलान में अनुराग मोरा बकति विनोदा चित्ता दुखे विभोरा राधां स्नात विभूषितां व्रजपया हूतां सखी विपगे तद्गेहे विहिता नपाकरचनां कृष्णावशेषासनां कृष्णं बुद्धमवाप्तदेनु सदनं निर्व्यूढगोदोहनं सुस्नातं रम्यवेशं गृहमनुजननीलालितं प्राप्तगो सुस्नातं कृतभोजनं साचरयितं च तं च ततं चाश्रये राधा स्नाता विभूषिता श्रियसोदा समाहुता सखी संगे तद्गृहे गमाना तथा पाकविरचना श्रीकृष्णावशेषासना मध्ये मध्ये दुहारा मिलाना कृष्णा निद्रा पूरी हरि गोष्ठे गोदोहना करी स्नानासना सहाचर संगे ये लीला चिंता करो नाम प्रेमे गरो गरो प्रते भक्ता जन संग रंगे ये लीला चिंतो आर करो संकीर्तना अचिरे पाइबे तुम्हें भाव उद्दीपना हरिहराय नमः कृष्णाय यादवाय नमः यादवाय माधवाय केशवाय नमः गोपाल गोविंद राम श्री मधुसूदन गिरिधारी गोपीनाथ मदन मोहन श्री चैतन्य नित्यानंद श्री अद्वैत सीता हरि गुरु वैष्णव भागवत गीता जय रूप सनातन भट्ट रघुनाथ श्री जीव गोपाल भट्ट दास रघुनाथ एचाई गोसाई कोरी चरणा वंदन जहाँ होते विघ्ननाश विश्व पुराण एचाई गोसाई जार मुहितार दास तासबार पदरेणु मोर पंचग्रास तदेर चरण से भी भक्त सने बास जन्म है ये अभिलाष एचाई गोसाई जब व्रज कैलन मास राधा कृष्ण नित्य लीला कुरिलन प्रकाश आनंदे बोलो हरि भज वृंदावन श्री गुरु वैष्णव पदे मजय्यामन श्री गुरु वैष्णव पाद पद्म कुरियास नाम संकीर्तन कहे नरोत्तम दास नाम संकीर्तन कहे नराधम दास हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे राधा दामोदर राधा दामोदर राधा दामोदर राधा दामोदर हरि बोल